ఓం శ్రీ గురుభ్యో నమ. మనకు చాందోగ్యోపనిషత్తుని బోధిస్తున్నటువంటి అభయానంద స్వామి గారికి అనేక ప్రణామములు. ఈనాడు ఇప్పుడు అనౌన్స్ చేసినట్టుగా 3వ అధ్యాయంలో 15వ ఖండము విరాట్ కోశ ఉపాసన అనే దానిని మనం చూడబోతున్నాము. విరాట్ కోశ ఉపాసన ముందు స్థూలంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ తర్వాత మీరు మంత్రాలతో పాటుగా మనం చూద్దాం. విరాట్ వివిధంగా ప్రకాశించేవారు. వివిధేన రాజతే ఇతి విరాట్. స్వరాట్ స్వయముగా ప్రకాశించేవారు స్వరాట్. వివిధంగా అనేకంగా విశేషంగా ఎవరైతే ప్రకాశిస్తున్నారో అతనే విరాట్. అంటే ఆ హిరణ్యగర్భ బ్రహ్మ లేక సమష్టి పురుషుడు ఈశ్వరుడు ఆయన. ఈ ఆయన యొక్క కోశం. కోశం అంటే భాండాగారము, ట్రెషరీ. కోశం కోశాధికారి అంటున్నారు కదా. కోశము అంటే ట్రెషరర్, అంటే కోశాధికారి. కోశము విత్త కోశము అంటున్నాం, అంటే క్యాష్ బ్యాగ్ అని అర్థం. కోశం అంటే ఒక పౌచ్, ఒక కంటైనర్ అని అర్థం. విరాట్ గారి కోశం. ఆయన కోశంలో ఏముంటాయి? అన్ని విరాట్ తాలూకా విభూతులన్నీ అందులోనే ఉంటాయి. దానిని మనం ఉపాసిస్తున్నాం. విరాట్ కోశ ఉపాసన లో 2 భాగాలు ఉన్నాయి. మొత్తం 7 మంత్రాలు. 1, 2 మంత్రాలు ప్రధానంగా ఉపాసన. 3 నుంచి 7 వరకు ఉండేటటువంటి 5 మంత్రాలు ఉపాసనతో జతచేసి చేయాల్సినటువంటి జపం. అంటే ఉపాసన అంగి, జపం అంగము. అంగి ఉపాసన. అంగి అంటే శరీరము, అంగం అంటే దాని భాగాలు. ఇక్కడ అంగి ఏది? ఉపాసన. ఏ ఉపాసన? విరాట్ కోశ ఉపాసన. అంగం ఏమిటి? దానికి అంగము జపము. 3 నుంచి 7 వరకు ఉండే మంత్రాలు జపము. ఎటువంటి విరాట్? కోశ రూపంలో ఉన్నటువంటి విరాట్. కోశము అంటే ఏమిటి? నిధి. నిధి ఉన్నటువంటి భాండాగారము. ప్రత్యేక ఫలంగా అక్కడ ఉంది. ఈ ఫలాలన్నీ సమష్టి ఫలములన్నీ నిల్వ చేసుకొని ఉన్నటువంటి బ్యాంకు. పుత్రమరణ అభావ, పుత్రుని మృత్యుదోషం ఉండదు, అది సింపుల్ ఫలం. దానికన్నా ఇంకా ఎక్కువగా ఉండేటటువంటి ఫలం ఏమిటి? ఆ విరాట్నే పొందడం, విరాట్ విభూతినే పొందడం. ఇది సకామ ఉపాసన చెప్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందే సంతానానికి ఏ విధమైన కష్టము కలగకుండా ఉండాలి అనేది ఒక సకామము, కామముతో కూడుకున్నది. అయితే ఎవరైనా ఈ ఉపాసనను నిష్కామంగా చేశారనుకోండి, ఎవరికైనా పుత్రులు లేరనుకోండి, ఎవరైనా సన్యాసి అనుకోండి, ఎవరైనా ఆల్రెడీ ఉన్న పుత్రులు ఏదో కారణం వల్ల పోయారనుకోండి, వాళ్ళు ఈ ఉపాసన చేస్తే, నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి, చిత్త వైశాల్యము, చిత్త ఏకాగ్రత కలుగుతుంది. అంతులేని సంపద ఉన్నటువంటి ఒక బాక్స్ను ఊహించుకోండి. ఒక పెద్ద పెట్టె. ఆ పెట్టెకు ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి? 6 సర్ఫేసెస్ ఉంటాయి కదా. ప్రతి పెట్టె అనేసరికల్లా 6 సర్ఫేసెస్ ఉంటాయి. ఏమిటి 6 సర్ఫేసెస్? అడుగు భాగము, బాటము, భూమి. భూమి అడుగు భాగం. యాక్చువల్గా భూమి మీదే కదా ఏదైనా ఉంటుంది. అంచేత భూమి అనేది అడుగు భాగము. ఓకే, లోపల స్పేస్ ఉంటుంది కదా. ఆ లోపల స్పేస్ ఏమిటి? భువర్లోకము. అంటే ఈ భూమి, అంతరిక్షము, ద్యులోకము కదా. ఆ భువర్లోకము మధ్య నుండే స్పేసు. ఆ మీద నుండేది ఏమిటి? అదే మూతి భాగము. వెడల్పుగా ఉంటుంది, అది ఖాళీగా ఉంటుంది. దేని ద్వారా అయితే వస్తువులను లోపలికి పెడతామో, అంతులేని నిధులను పెట్టడానికి కావలసిన ఒక ఇది, అది ఏమిటది? అదే ద్యులోకము. ఇక 4 ప్రక్కలు ఉన్నాయి. ఇవేమిటి? దిశలు, 4 దిక్కులు. 10 దిక్కులను కూడా వ్యాపించి ఉంటుంది. రౌండ్గా ఉన్న బాక్స్ అనుకోండి, అప్పుడు 10 దిక్కులను వ్యాపించి ఉంటుంది. 4 పక్కల ఉన్న బాక్స్ చూస్తే 4 దిక్కులను వ్యాపించి ఉంటుంది. ఇది ఒక రూపకం. అక్కడ ఒక బాక్సు లేదు, దానికి బాటము లేదు, దానికి సైడ్స్ లేవు, దానిలో స్పేసు లేదు, దాని మీద ఒక మూత లేదు. అయితే ఒక రూపకంగా చెప్పి విరాట్ తాలూకా కోశాగారము లేక నిధి భాండాగారం అనేది ఒక బాక్సు. ఈ బాక్సుకి అడుగులు భూమి, సైడ్స్ అన్ని కూడా దిక్కులు, మధ్యలో ఉన్న ఖాళీ స్థలము అంతరిక్షము, ఆ పైన మూత ద్యులోకము. బాగుందా? ఇటువంటి పెట్టెలో
జగత్తుకు సంబంధించిన విభూతులు అన్నీ కూడా అందులో ఉన్నాయి. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. ఈ విభూతులన్నీ నా తేజస్సులుంటే పుట్టాయి. అందుకే నా పేరు విరాట్. వివిధంగా నేను రాజిస్తున్నాను. రాజించడం అంటే ప్రకాశించడము. రాజు అనే పదానికి కూడా ప్రకాశించేవాడు అంటే ఆ అధికారంతో ప్రకాశిస్తాడు కాబట్టి ఆయన రాజు అంటున్నాడు. చంద్రుడిని రేరాజు అంటాము. ఎందుకు? రాత్రి ప్రకాశిస్తాడు. రేరాట్ ఎవరు? చంద్రుడు. విరాట్ ఇగో ఈయన. ఒక బాబు ఉన్నాడు అనుకోండి, చిన్న పెట్టెలో బొమ్మలన్నీ వేస్తుంది. బొమ్మల పెట్టి అని ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళ ఇంట్లోని, పిల్లలు ఉన్న చోట. తల్లి ఏం చేస్తుంది? బొమ్మలన్నీ ఆ పెట్టెలో వేసేస్తుంది. ఆ బొమ్మలన్నీ పెట్టుకుంటాడు. పెట్టుకుని బుట్టలో పెట్టుకుని ఆ పెట్టెలో ఆడుకుంటుంది. ఆడుకున్నంతసేపు వాడికి కావాల్సింది కారు, ఇంకోటో రథం ఏదో తీసి ఆడుకుంటూ ఉంటాడు. ఆ బొమ్మలన్నీ బుట్టలో వేసి ఎప్పుడైతే తనకి ఆకలేసిందో ఆ బొమ్మలు ఎక్కడన్నా వాడు పడేస్తాడు. లేక కొంచెం తెలివితేటలు ఉన్న పిల్లడు, కొంచెం ఈ ఎడపిల్లడు అయితే ఆ బొమ్మల్ని బుట్టలో పడేసుకుని తల్లి దగ్గరికి పరిగెడతాడు. అమ్మ నాకు ఆకలిస్తుంది అంటూ ఏడుస్తాడు. ఆకలిని చెప్తాడైతే ఏడుస్తాడు. అంటే వసుధానః అంటే జీవులందరూ విరాట్ అనే కొండలోనున్న జగత్ అనే బొమ్మలతో ఆడుకుంటున్నారు. వసు అంటే సంపద. ఈ సంపదలతో ఆడుకుని ఆడుకుని వాళ్ళు ఏం చేయాలి? ఉపాసన చూసిన విసుగు చెందారు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాన్. వాళ్ళకి నిర్వేదం వచ్చింది. అప్పుడు ఏం చేశారు? పిల్లడికి నిర్వేదం వచ్చింది బొమ్మల మీద. ఇక నాకు బొమ్మలు వద్దని ఆకలిస్తుందని పారిపోయాడు. ఆ ఆకలే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందాలనేటటువంటి ఆకలి. నాస్తి అకృతకృతేనా. ఈ ఈ కృతమునందు అకృతమైన ఆ పరమాత్మ లేదు అని తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన తల్లి దగ్గరకు బిడ్డ వెళ్ళినట్టుగా ఈ జ్ఞానాన్ని కోసం గురువు దగ్గరకు, శాస్త్రం దగ్గరకు వెళ్ళాడు. ఇదే ఈ బొమ్మలాట. ఇక్కడ శంకరాచార్యులు 4 రకాలైనటువంటి ఈ దిక్కులలో ఉన్నటువంటి సైడ్స్కి 4 పేర్లు ఉన్నాయని చెప్పారు ఉపనిషత్తులో. ఆ పేర్లకు ఆయన ప్రత్యేకమైన అర్థాన్ని కూడా భాష్యంలో రాశారు. జుహుర్నామా తూర్పు దిక్కు. ఎందుకు జుహు అంటే? అంటే యజ్ఞం చేయడం. యజ్ఞంలో వాడే 5 గరిటెలకు 5 పేర్లు ఉన్నాయి. ఒక గరిటె పేరు జుహు అంటారు. ముఖ్యంగా యజ్ఞాలలో తూర్పు దిశలో కూర్చుని చేస్తారు కాబట్టి యజ్ఞంలో వాడే జుహు అనగానే తూర్పు దిక్కు అనేటటువంటి సంకేతం. యజ్ఞంలో వాడే గరిటెలకు ఉన్న పేర్లలో జుహు అనేటటువంటిది ఒక పేరు. ఆ పేరుతో జుహుర్నామా. ఇదేమిటి? తూర్పు. సహమానా నామా దక్షిణ దిక్కు. అది సహమానము అంటే సమానంగా చూసుకుంటుంది. సమానంగా అందరూ ఆ ఆ యమధర్మరాజు దీంట్లో ఆయన ధర్మాన్ని సమానంగా పాలిస్తాడు. సమవర్తి అని పేరు యమధర్మరాజుకు. అందుకే సమానా నామ. అది యమధర్మరాజు స్థానం దక్షిణ దిక్కు. అందువలన సహమాన నామ అన్నారు. సమాన అన్న సహమాన అన్న ఒకటి. పడమర దిక్కు ముఖ్య దేవత అయినట్లు వరుణదేవుని యొక్క స్థానము. శక్తివంతమైన దేవత. పడమర దిక్కుకు యజమాని వరుణుడు. అందుకే సంధ్యావందనంలో కూడా పడమర దిక్కు గురించి వచ్చినప్పుడు వరుణదేవుని స్తుతి వస్తుంది. నేను రోజంతా ఎన్నో చెడ్డ పనులు చేశాను, జూదం కూడా ఆడాను, నన్ను క్షమించు అంటూ ఆ మంత్రం ఉంటుంది అక్కడ. అంటే పడమర దిక్కు అంటే వరుణదేవుని స్థానము. అది ఆ పడమర దిక్కు. వాడు వరుణదేవుడు పడమర దిక్కు, దక్షిణము యమధర్మరాజు గారు, తూర్పు అనేటటువంటిదేమో జుహునామము. సుభూతనామ లేక సుభూతానామ. సుభూతానామ అనేది ఉత్తర దిక్కు. సుభూత్ భూతి అంటే సంపద. సుభూతి మంచి సంపదలు కలిగిన వాడు. సంపదలకు ఐశ్వర్యానికి రాజు అయినటువంటి కుబేరుడు. సుభూత్ అంటే ఐశ్వర్యము. సుభూత్ ఐశ్వర్యము. సుభూత నామ. కుబేరుని గారి పేరు పెట్టారు. ఏవో పేర్లు పెట్టారు మొత్తం మీద. అయితే ఏమైంది? జుహు అన్నా, సహమాన అన్న, వరుణ అన్న, అటుపక్క కుబేరుడి పేరు సుభూత అన్న. ఆ పేర్ల కన్నా ముఖ్యం తెలుసుకోవలసినది సకల దేవతలు ఈ భాండాగారానికి చెందిన వాళ్లే. అన్ని దిక్కులకు అధిపతి అయిన విరాట్ను ఉపాసన చేయడం వలన వచ్చే లాభం ఏమిటి? ఏదైనా పోయినా మనం బాధపడక్కర్లేదు. ఎందుకు? ఆయన ఇచ్చిన నిధులతోనే ఆడుకుంటున్నాం. ఈ బొమ్మలు నాకెక్కడి నుంచి వచ్చాయి? మా అమ్మ కొనిస్తే నాకు వచ్చాయి. ఆయనే తిరిగి తీసేసుకుంటాడు. కొన్నాడు ఆడుకోరారా అని బొమ్మలు ఇచ్చాడు. ఆ సంపదలు, ఈ బొమ్మలే ఆ సంపదలు.
భార్య అని ఒక బొమ్మ ఇచ్చాడు, భర్త అని ఒక బొమ్మ ఇచ్చాడు, పిల్లవాడు అని ఒక బొమ్మ ఇచ్చాడు, ఇల్లు ఆకలి డబ్బు దశకం అని బొమ్మలు ఇచ్చాడు. వాటన్నిటితో ఆడుకున్నాడు. ఆయనే తీసుకుంటాడు, ఎప్పుడు సమయం వస్తే అప్పుడు తీసుకుంటాడు. అటువంటి విరాట్ని కానీ ఉపాసించినట్లయితే ఈ బొమ్మలతో ఉండేటటువంటి బొమ్మలాట మీద మోహం పోతుంది. అంటే సాంసారికమైన మోహం పోతుంది. సాపేక్షికంగా చేస్తే పుత్రశోక ఫలం ఉండదు, వాడికి సంపదలు వస్తాయి. నిరపేక్షికంగా ఏ విధమైన కోరిక లేకుండా నిష్కామంగా చేస్తే బొమ్మల మీద మోహం పోతుంది. బొమ్మలు అంటే ఏమిటి? ఏదో విరాట్ సంపద వసుధాన, వాటి మీద నా మోహం పోతుంది. ఆ మోహం సంసారం మీద మోహం పోవడం అంటే ఏమిటి? అదే మోక్షం. ఈ నాలుగు దిక్కులను సంచరించేవాడు ఎవడున్నాడు? వాయుదేవుడు. అంచేత నాలుగు దిక్కులకు పుత్రుడు వాయుదేవుడు. ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకు ఇస్తాడు. ఒక పక్కన తూర్పులో ఒక రోజు కనిపిస్తుంది, ఇంకొక రోజు దక్షిణంలో గాలి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అన్ని చోట్లకు వెళ్ళేటటువంటి వాడు కాబట్టి అందరికీ పుత్రుడు. దిక్కులకు పుత్రుడు వాయుదేవుడు. వాయుదేవుడు అంటే ఎవరు? ప్రాణానికి ఆధారం. యష్టిలో ప్రాణము వాయుదేవుడు. చుట్టూ ఉన్నటువంటి గాలి ఆది భౌతికంగా వాయుదేవుడు, ఆధ్యాత్మికంగా వాయుదేవుడు, అతిదైవంగా హిరణ్యగర్భ బ్రహ్మ పేరే ప్రాణము లేక సూత్రాత్మ. ఇటుపక్క ఆధ్యాత్మికంగా చూసినా, అటు అతి భౌతికంగా చూసినా, అది దైవంగా చూసినా ప్రాణమే. మనలో ఉన్నది ప్రాణమే, మన చుట్టూ ఉన్నది అట్మాస్ఫియర్లో ఉన్నది ప్రాణమే. ఈ ప్రాణానికి సమష్టి ప్రాణమైనటువంటి హిరణ్యగర్భ కూడా ప్రాణమే. ఈ ప్రాణమే సకల ప్రాణికి ఆధారము. ఎప్పుడైతే ఈ ప్రాణాన్ని ఉపాసిస్తున్నాడో హిరణ్యగర్భ బ్రహ్మను లేక విరాటును, పుత్రుని యొక్క ప్రాణానికి ఏ విధమైన డోకా ఉండదు అనే అర్థం తీయవచ్చు. మంత్రాలు 3 నుంచి 7 వరకు అంతకుముందు చెప్పినటువంటి ఉపాసనతో కలిపి చేయాల్సిన జపము వీటిలో సూచించబడుతుంది. సకామంగా ఉపాసన చేస్తే పుత్రునికి దీర్ఘాయుషు, ఉపాసన చేసిన వాడికి సంపదలు, విరాట్ సంపదలు పొందుతాడు. ప్రపద్యే అన్నారంటే శరణాగతిని కోరుతున్నాను. శ్రీ వెంకటేశ శరణం చరణం చరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ చరణములను శరణం ప్రపద్యే, శరణాగతిని కోరుతున్నాను. ప్రపద్యే కోరుకుంటున్నాను. ఎవరి నుంచి శరణాగతి కోరుతున్నాను? కోశ రూపములో ఉన్నటువంటి వివిధైన రాజితే ఇది విరాట్. ఆ విరాట్ ఏ విధమైన శోకాన్ని ఇవ్వకూడదు. శోకం అంటే ఏమిటి? హర్షశోకౌ జహాతి. హర్షశోకాలను దాటడం అంటే మోక్షం వైపు దారి తీస్తుంది. శోకము ఇవ్వద్దు అంటే శోకం తరతి శోకం తరతి ఆత్మవిత్. అంటే విరాడోపాసన చేసిన వాడు తరతి శోకాన్ని దాటుతాడు. అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? ఆపేక్షిక అమృతత్వాన్ని పొంది తరువాత ఆత్యంతిక అమృతత్వం వైపు అడుగు వేస్తాడు. శరణాగతి ఒక్క విరాట్ నుంచే కాదు, ఇక్కడ ఉన్నటువంటి 5 నుంచి కోరుతున్నాం. విరాట్, ప్రాణము, భూః, భువః, శువః. 5 మంత్రాలు. భూ భువ శువః అంటే మామూలుగా ఏమిటి? మనం చేసేటటువంటి గాయత్రిలో తెలుసుకున్న భూలోకము, భువర్లోకము, సువర్లోకము. ఇక్కడ అవి కాదు. భూ భువ శువః అంటే ఈ 3 లోకాలు ఒక్క మాటలోనే వచ్చేసాయి. భూహ్ అన్న దాంట్లోనే భూలోక, భువర్లోక, సువర్లోకాలు కలిపి భూ అనే పదంతోనూ, భువః అనే పదంతో అగ్ని, వాయువు, ఆదిత్యుడు అనేటటువంటి 3 దేవతలను, శువః అనే పదంతో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనేటటువంటి 3 వేదాలను. అంటే భూహ్ భువః శువః. భూ అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం కనపడుతున్నాయి. ఇవి సప్తలోకాలు, కింద 7 మీద 7 అది అలాంటివి కావు. దీస్ ఆర్ అవైలబుల్. ఎర్త్, స్ట్రాటోస్పియర్, చుట్టూ ఉన్నది ఎక్వోస్పియర్ అండ్ ద లూమినోస్పియర్. ఈ 3 కలిపితే భూః భువః కనపడుతున్నారు 3 దేవతలు: అగ్ని, వాయువు, ఆదిత్యుడు. ఈ 3 కూడా భువః. శువః అంటే మనము సక్రమంగా జీవనాన్ని సాగించడానికి కావలసినటువంటి జ్ఞానం ఎందులో ఉందో అవే వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. మరి అధర్వేదం ఎందుకు చెప్పలేదండి? మొన్న కూడా అడిగారు. 3 ఎందుకు చెప్పారండి? త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం అంటూ శివానంద లహరిలో రాస్తారు. త్రైవేదం, వేదములు 3. ఏమిటి? ఋగ్వేద, సామః. అలాగే భగవద్గీతలో కూడా 3 వేదాలని చెప్పారు.
ఎందుకు నాలుగవ వేదము ఎడెండమ్, యాడెడ్ లేటర్ ఆన్. బై హూమ్? బై వేదవ్యాస. వేదవ్యాసుల వారు వేదరాశి ఏకాండిగా ఒక కుప్పగా ఉన్న దాన్ని ఎడిట్ చేసి, వ్యాస అంటే ఎడిటర్ అని అర్థం, ఆయన ఎడిట్ చేసి ఏ వేదానికి ఏ మంత్రాలు చెందినవి, ఏ ఉపనిషత్తులు ఏ వేదానికి చెందినవి అని ఆయన గుర్తించి ఋగ్యజు సామ వేదాలను వాటి వాటి సబ్జెక్ట్ మ్యాటర్లు ప్రకారంగా వేరు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీ పేజెస్, ఫిజియాలజీ పేజెస్, లేదా బయోకెమిస్ట్రీ పేజెస్ కలిసిపోయి అనుకోండి, అప్పుడు ఈ మూడు తెలిసినటువంటి ఒక ఆయన కూర్చుని, ఓహో ఇవన్నీ అనాటమీ పేజీలు, ఇవి బయోకెమిస్ట్రీ పేజీలు, ఇవి ఫిజియాలజీ పేజీలను వేరు చేసినట్టుగా ఆయన వేరు చేశారు. ఇంకా కొన్ని పేజీలు మిగిలిపోయి, ఈ అనాటమీ కాదు, బయోకెమిస్ట్రీ కాదు, లేకపోతే ఫిజియాలజీ కాదు, ఈ మూడింటికి సంబంధించి ఉన్నాయి. మళ్ళీ అవేదో పనికిరాని ఎద్దనపూడి సులోచన రాని నవల పేజీలు కావు, వీటికి సంబంధించినవే. కానీ డైరెక్ట్గా దేంట్లోనూ ఏమడలేదు. అటువంటి వాటిని తీసుకెళ్ళి అథర్వ వేదము, నాలుగవ వేదంగా ఆయన మనకు ప్రకటన చేశారు. చేత వేదం అనగానే త్రైవేదం అనే ఉపనిషత్తు చెప్తుంది. నాలుగవ వేదం తరువాత కలుపబడినది. వేదాల్లో నాలుగవ వేదం ప్రసక్తి డైరెక్ట్గా ఉండదు. మూడు వేదాలు విరాట్, ప్రాణము, మూడు లోకాలు, ముగ్గురు దేవతలు, మూడు వీటన్నిటి నుంచి ఏం చేస్తున్నాము? రక్షణ కోరుకుంటున్నాము. ఎవరికి? అమునా అనుంది. అమునా అంటే ఏమిటి? అదస్, అది అనేటటువంటి పదమునకు తృతీయ విభక్తిలో అమునా అంటే ఫలానా వారి చేత. ఆ ఫలానా ఎవరి మంత్రాన్ని చదువుకుంటుంటే వాళ్ళకి ఇష్టమైన పేరు రాసుకోవచ్చు. కొడుకు కోసం ఉపాసన చేస్తున్నాడంటే కొడుకు పేరు రాసుకోవచ్చు. తన కోసం చేస్తున్నాడు అనుకుంటే తన పేరు రాసుకోవచ్చు. అమునా అంటే ఒక ఖాళీ ఉంది అక్కడ. ఆ ఖాళీలో ఇప్పుడు అప్లికేషన్ ఇస్తారు, ఐ డాష్ 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 ఏజ్డ్ సో అండ్ సో, ఆ డాష్లో ఏరాయాలి. మీరు అప్లికేషన్ నింపినప్పుడు మీ పేరు రాసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా అమునా అంటే ఖాళీ. మన పుత్రులను గురించి ఉపాసన అంటున్నాం కాబట్టి పుత్రుల పేర్లు రాసుకోవాలి. ఒకసారి కాదు, 3 సార్లు అమునా అమునా అమునా. ముమ్మాటికి వీడి పేరే. కృష్ణుడు పుత్రుడు అనుకోండి, కృష్ణ శర్మనా ప్రపత్యే, కృష్ణ శర్మ చేత శరణాగతి చేయబడినది. అవునా, కృష్ణ శర్మనా. లేకపోతే గోపాలైతే గోపాల శర్మనా. ఎవరైతే వాళ్ళ పేరు. మొన్న అడిగారు, మేము కూడా ఉపాసన. ఇక్కడ స్త్రీలు పురుషులు అని లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళ కోసం చేసుకోవచ్చు, పుత్రుల కోసం చేసుకోవచ్చు. పుత్రులు అంటే పుత్రికల కోసం చేయకూడదా? పుత్రికలు కూడా చేయవచ్చు. పుత్రికలు అంటే పుత్రికలు పుత్రుల కోసమేనా? నోనో, సోదరులు సోదరీమణులు ఇంకా ఎవరుంటే వాళ్ళు, కుటుంబంలో ఇతర సభ్యులు మిత్రులు ఎవరి కోసమైనా చేయవచ్చు. అక్కడ పుత్రుడు అనేటటువంటిది ఒక ఉపలక్షణంగానే తీసుకోవాలి. అంతేగాని పెద్ద కొడుకు కోసమే వడాయుర్దాయమే బాగుండాలి, జ్యేష్ఠ పుత్రుడికే బోధించాలి, ఇటువంటి వాటిని మనం పట్టించుకోకూడదు. అలా ఎక్కడైనా కనపడినా శ్రేష్టగానే తీసుకోవాలి. జ్యేష్ఠ అంటే శ్రేష్ఠ, ఎవరైతే సరి అని వాళ్ళు వాళ్ళకి. తదయ తత్ అయం అవోచం విరాట్ ఉపాసనతో కలిపి ఈ జపాన్ని చేయాలి. ఇది జనరల్ అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు we will go to specific mantras and try to see what they are saying. This mantras I will share so that you will be able to see the mantras. Okay, so I hope you understood what is the context in which this Upanishad has come. ఛాందోగ్యోపనిషత్తులోని 3వ అధ్యాయము 15వ ఖండం అత్యంత గంభీరమైనది. అన్ని ఖండాలు అలాగే ఉన్నాయి. కోశ విజ్ఞానము, విశ్వమే ఒక పెట్టె లేక భాండారము అనే ఉపాసన. విరాట్ కోశ ఉపాసన లౌకికమైన సంపదలు సంతాన రక్షణ కోసమే కాకుండా అంతిమంగా ప్రాణబ్రహ్మోపాసన ద్వారా అమరత్వాన్ని పొందడం ఈ మంత్రానికి మార్గం చూపిస్తుంది. సంతానానికి ఎక్కువ ఆయుష్ కావాలి అనే అర్థం స్థూలంగా ఉంది. డీప్గా ఏముంది? ప్రాణబ్రహ్మోపాసన. విరాట్ అంటే ప్రాణము, ప్రాణబ్రహ్మ, సూత్రాత్మ. అంతలో అమరత్వాన్ని పొందడమే ఇక్కడ అర్థము. మంత్రాలు ఏమిటి? ప్రతి మంత్రాన్ని పదం పదంగా విడదీసి లోతైన అర్థాన్ని చూద్దాం. విశ్వమే ఒక అక్షయ పాత్ర అని ఫస్ట్ మంత్రం. ఏమిటి? అంతరిక్ష, అంతరిక్ష ఉదర, అంతరిక్షము ఉదరము. కోశో కోశ కోశమునకు అంతరిక్ష ఉదర. అంతరిక్షమే ఆకాశమే
లోపలి భాగము, కడుపుగా కలిగినటువంటి భాగము. భూమి బుద్ధును. కోశ అంటే ఒక పెట్టె లేదా ఖజానా, దివ్యమైన పాత్ర. భూమి బధ్న, భూమిర్బధ్నో, భూమియే అడుగు భాగము. భద్నము అంటే అడుగు భాగము, పునాదిగా కలది. దిశో హి అస్య స్రక్తయో, దిశ హి అస్య స్రక్తయ, దిక్కులే దీని యొక్క మూలలు, సైడ్స్. ఈ పాత్ర ఎటువంటిది? నజీర్యతి, ఎప్పటికీ నశించదు, జీర్ణం కాదు. ద్యౌహు అస్య ఉత్తరం విలం, జూలోకమే, స్వర్గలోకమే ఉత్తరం, మీదనున్నటువంటి భాగము, ద్యులోకము. సహయేష కోశ, అటువంటి విశ్వకోశము. వసుధాన, సమస్త వస్తువులను, వసువులు అంటే సంపదలు, వస్తువులు, జీవులు, ధనము. ప్రపంచంలో ఉన్న సంపద ఏమిటి? జీవులే పెద్ద సంపద. పశువులు, జంతువులు, మనుషులు, వృక్షాలు అన్నీ అవే సంపద. వసుధాన అంటే వసువులను ధరించేది, తన యందు ఉంచుకునేది, దాచుకునేది. తస్మిన్, దాని యందు. ఇదం విశ్వం, ఈ సమస్త విశ్వము. శ్రితం, ఆశ్రయించి ఉన్నది. ఇప్పుడు మంత్రం చూద్దాం. అంతరిక్షోదర కోశో భూమి బధ్నో నజీర్యతి, నాశనం కాదు. దిశోహి అస్య స్రక్తయో, అంటే ఈ మూలలు ఉన్నాయే అవన్నీ దిక్కులు. జౌహు ఉత్తరం బిళం, అలా కాదు, బిళగంలా ఉంటుంది. సయేష కోశ వసుధాన, ఈ కోశమే వసుధానము, సర్వసంపదలను ఇముడ్చుకున్నది. తస్మిన్, దాని యందు. విశ్వం ఇదగం, ఈ ప్రపంచమంతా. శ్రితం, ఉచ్చబడి ఉన్నది, ఆధారపడి ఉన్నది, ఆశ్రయించి ఉన్నది. మంత్రంలో ఋషి ఒక అద్భుతమైనటువంటి దృశ్య రూపకాన్ని, విజువల్ మెడిటేషన్ని ఇస్తున్నారు ఆయన. ఏమిటది? మొత్తం బ్రహ్మాండం తీసుకోవయ్యా, దీన్ని పెద్ద పెట్టెగా ఊహించు. ఎంత పెద్ద పెట్టండి? మీ ఇంట్లో పెట్టిందా బోన్ పెట్టి? చిన్నప్పుడు ఉండేవి బోని పెట్టి. ఆ బోని పెట్టి కన్నా ఎన్నో రెట్లు పెద్దది. అలా అనుకో, మొత్తం ప్రపంచం అంతా పెట్టి. దీని అడుగు భాగం ఏమిటి? భూమి. మధ్య ఖాళీ స్థలం ఏమిటి? అంతరిక్షం. 4 సైడ్స్ ఏమిటి? 4 దిక్కులు. పై మూత ఏమిటి? ద్యులోకం. బా, నజీర్యతి. అయితే మా ఇంట్లో పెట్టలన్నీ పాడైపోయింది, మా తాతగారు బోన్ పెట్టి ఇప్పుడు లేదు, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. ఈ పెట్టి అలాంటిది కాదురా, సాధారణ పెట్టెలు కాలక్రమాణ పోతాయి. విశ్వకోశం సృష్టి చక్రాంతం వరకు ఉంటుంది. సృష్టి చక్రం ఉన్నంతకాలం ఈ పెట్టి ఉంటుంది. ఎందుకంటే దీన్ని నడిపించేటటువంటి పరమాత్మ యొక్క శక్తియే నడిపిస్తుంది. వసుధాన, మనం చూసే ప్రతి సంపద, ప్రతి జీవి యొక్క సంపదలు అన్నీ ఈ పెట్టెలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం బ్యాంకులో డబ్బులు పెట్టుకున్నాం. ఈ బ్యాంకులనే కలిపి పెద్ద బ్యాంకులు పెడతాయి, ఆ పెద్ద బ్యాంకులనే కలిపి రిజర్వ్ బ్యాంకులో పెడతాయి. ఆ విధంగా అందరి సంపదలు ఈ పెట్టెలోనే ఉన్నాయి. లౌకికమైన భద్రత కోసం వెతుకులాడే మనిషికి మనం ఏం చేస్తాం? సెక్యూర్గా ఉండాలండి, బ్యాంకులోనే పెట్టండి, డబ్బు ఉందో వాళ్ళు కొట్టేసారో ఏమిటో, అడిగినప్పుడు ఇస్తారా లేదో అని ఒక డౌట్. నీకు అటువంటి డౌట్ ఇక్కడ పడక్కర్లేదు. నువ్వు ఆల్రెడీ దైవ నిర్మితమైనటువంటి ఈ అక్షయ పాత్రలోనే ఉన్నావురా నాన్న, నీకు వచ్చిన భయమేమీ లేదు. దేవుడు నిర్మించినటువంటి వసుధాన అనేటటువంటి పాత్రలో ఉన్నావు. ప్రకృతిని దైవ స్వరూపంగా భావించు. అదే నీకు భద్రత, అదే నీకు ట్రెషరు అంటూ చూపిస్తుంది. వాయుదేవుడు దిక్కులకు వత్సం అంటే దూడ లేక బిడ్డ. తస్య ప్రాచీ దిక్ జుహుర్నామ, ప్రాచీ ఉత్తర తూర్పు దిక్కు జుహుర్ అనే పేరున్నది. సహమానానామ దక్షిణ, సహమాన అనే పేరున్నది. అంటే యమపురి. దక్షిణ రాజ్ఞీ నామ ప్రతీచి, పశ్చిమ దిక్కు రాజు. రాజ్ఞి అంటే ఎవరు? వరుణుడు రాజు. సుభూత నామ ఉదీచి, సుభూత అంటే సుభూత్, మంచి సంపదలు కలిగినటువంటి కుబేరుడు ఉదీచి. 4 పక్కలు చెప్పేసాం, బాటం చెప్పేసాం, లోపల చెప్పేసాం. ఇంకా టైప్ ఏముంది? తాసాం
అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 దిక్కులలో ఉన్నటువంటి దేవతలకు వాయు వత్సః, వాయువు కొడుకు పిల్లడు. సహ ఏవ ఏతం వాయుం దిశాం వత్సం వత్సం అంటే అతడే ఈ అన్ని దిక్కులలో తిరుగుతున్నటువంటి బిడ్డ వంటి వాడు. వేద ఇలా తెలుసుకొని ఉపాసన చేసుకో. అలా చేసిన వాడు ఏంటవుతుంది? నా పుత్ర రోధం రోదితి, పుత్రుల కొరకు రోధించడు. పుత్రుల కొరకు ఎప్పుడు రోధిస్తారండి? మీరు ఆలోచించండి. పిల్లల కొరకు ఏడవని రోజు ఏదైనా ఉందా? పుట్టిన దగ్గర నుంచి పిల్లల కోసం ఏడుపు ప్రతివాడికి. ఎందుకు? ముందు వాళ్ళని జాగ్రత్తగా పెంచాలని ఏడుపు, ఆ తర్వాత వాళ్ళు పెరిగిన తర్వాత సరిగా చదువు సంధ్య వస్తుందా రాదా అని ఏడుపు, వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చి చస్తుందా రాదా అని ఏడుపు, తర్వాత వాటికి సరైన లంపటం కుదురుతుందా కుదరదా అని ఏడుపు, ఆ తర్వాత అది వచ్చి ఆ అమ్మగారు వచ్చిన తర్వాత వీడిని చూస్తుందా చూడదా అని ఏడుపు, వాడి సంపాదన నిలబడుతుందా నిలబడదా అని ఏడుపు, వాడు ఉద్యోగం పోతుందో ఏమో అని ఏడుపు, వాడు సరిగా చూడడేమో అని ఏడుపు, ఒకవేళ దురదృష్టవశాత్తు వాడు మరణిస్తాడేమో, లేకపోతే వాడి క్యాన్సరో మరో రోగమో మరో రొచ్చో వస్తుందని ఏడుపు. ప్రతిరోజు పుత్రుల కోసం ఏడుపే. అంటే పుత్రమోహం, దీని పేరే పుత్ర వ్యామోహం, పుత్రమోహం అన్నారు. పుత్రరోధం నరోదతి అంటే పుత్ర వ్యామోహంలో పాడాడు, అదే అర్థం. అంతేగాని పుత్రుడు తనకంటే ముందే చచ్చిపోయకూడదు, నేను ఎలా భరిస్తున్నా ముందు నా కొడుకు చచ్చిపోతే, అది కాదండి. దట్స్ నాట్ ద మీనింగ్ ఎట్ ఆల్. నా పుత్రరోధం రోదతి, పుత్రుని గురించి వాడు చింతించే అవకాశమే ఉండదు. ఎందుకు చింతిస్తున్నాడు? ఇప్పుడు చెప్పాను, ఇన్ని కారణాల వల్ల చింతిస్తున్నాడు. అంతే. నా కారణాలన్నీ ఎందువల్ల వచ్చాయి? పుత్ర వ్యామోహం వల్ల వచ్చాయి. ఆ పుత్ర వ్యామోహం పోతుంది. సహా అహమేతవేవం వాయుం దిశాం వత్సం వేద. ఎవరైతే ఏవం ఈ విధముగా వాయుం వాయువుని, దిశాం దిక్కులకు, వత్సం బిడ్డని, వేద తెలుసుకున్నాను. నేను తెలుసుకుని చేస్తున్నారా ఋషి గారు? మా పుత్ర రోధం నేను పుత్రుని కొరకు దుఃఖించవలసిన పని లేదు. పుత్రుని కొరకు దుఃఖించవలసిన పని లేదు అంటే పుత్ర వ్యామోహం లేదు. సరే, సకామంగా పుత్రులు బాగా ఉండాలి అని కోరుకుని ఉపాసన చేశాడు అనుకుంటా, మంచిది. వాడి కొడుకు ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, మంచి భార్యని కలిగి ఉంటాడు, మంచి వర్చస్సుతో ఉంటాడు, ఉద్యోగంలో స్థిరపడతాడు, 4 రాళ్ళు సంపాదిస్తాడు, ఈయన గారిని ఈయన భార్య గారిని బాగా చూసుకుంటాడు, ఏ విధమైన రోగం వచ్చు లేకుండా ఉంటాడు, అకాల మరణం పొందకుండా ఉంటాడు. వెరీ గుడ్. నోబడి క్రిటిసైజ్. దట్ ఈస్ నాట్ ది ఇంటెండెడ్ మీనింగ్ ఆఫ్ ద ఋషి. దట్ ఈస్ ద స్థూల మీనింగ్. వాట్ ఈస్ ద సూక్ష్మ మీనింగ్? పుత్రుని కొరకు ఏడిచే అవకాశం వీడికి ఉండదయ్యా ఈ ఉపాసన చేస్తే. పుత్రుని కొరకు ఏడవని వాడు ఎవడున్నాడు? ముందు నాకు చెప్పండి. ఏదో విధంగా అంటే ఎందుకు ఏడుస్తున్నాము? వీడు నా పుత్రుడు, నేను వీడి తండ్రి, నేను వీడిని పెంచాను, నేను చెప్పినట్టు వీడు వినాలి, వీడు వినడు, నాకు ఏడుపు తెప్పిస్తాడు. ఇదే కదా ప్రతి ఇంట్లో ఉన్నది. సర్వత్రైష విహితారీతి, అన్నిళ్లలో ఇదేరా కథ. కాతే కాంత, కస్తే పుత్ర, హూ ఇస్ ది సన్, హూ ఇస్ దట్ వైఫ్, సంసారో అయం అతీవ విచిత్ర. ఈ సంసారం ఎంత విచిత్రంగా. కశ్యత్వం వా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కుత ఆయాత, ఎక్కడికి పోతున్నావు? తత్వం చింతయ తదిహ భ్రాత. అదే ఈ ఉపాసన అంటే పుత్రమోహాన్ని విడవడమే ముఖ్యమైనటువంటి ఫలము. ఎందుకు? పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. ఏషణాత్రయంలో మొట్టమొదటి ఏం చెప్పారు? పుత్రేషణ వదులుకో. అంటే పుత్రుడు అంటే ఒక కొడుకని కాదు, కొడుకు, కూతురు, భార్య, ఇల్లు, సంసారము, బంధువులు, బంధుగణాలు, తర్వాత ఏమో షష్ఠి పూర్తులు, 80 చంద్ర దర్శనాలు, ఇవన్నీ కలిపి అందులో వస్తాయి. పుత్రరోధనం అంటే సంసార వ్యామోహము నా కుర్యాత్, చేయవద్దు అని చెప్పడమే పుత్రరోధకం రోదితి. తస్యా దీనికి ఒక పదానికి చెప్తున్నాం. తస్యా దేనికి? ఆ విశ్వకోశం. ఏ విశ్వకోశానికి? విరాట్ కోశానికి. ప్రాచీ తూర్పు దిక్కు, ప్రాచీ దిక్కు జుహునామా, జుహు అనే పేరుది. యజ్ఞాలు చేసే దిక్కు, యజ్ఞాలు ఒక గరిట పేరు. సహనామా సహమానా నామ, దక్షిణ దిక్కు సహమాన, సహించేది. యమపురి అని కూడా చెప్పుకోవచ్చు.
రాజ్ఞీ నామ ప్రతీచి, పడమర దిక్కు రాణి అంటే ఏమిటి? వరుణుని స్థానం. రాజ్ఞి, రాజకి స్త్రీలింగ శబ్దము రాజ్ఞి, రాజా రాజ్ఞి. రాజ్ఞీ నామ ప్రతీచి, ఎందుకు ప్రతీచి అనేది స్త్రీలింగ శబ్దం, పడమర దిక్కు అనేటటువంటిది కాబట్టి రాజ్ఞి అని రాయాలి. రాజ్ఞీ నామ ప్రతీచి, వరుణుడి స్థానం. సుభూత్ నామ ఉదీచి, సుభూత నామ ఉదీచి, ఉత్తర దిక్కు సుభూత, మంగళకరమైనది, సోమకరమైనది, కుబేరుడు. తాసాం, ఆ నాలుగు దిక్కులకు వత్సః వాయు, వాయువే దూడ లేక బిడ్డ. సహయ, ఎవడైతే ఏతం ఏవం వాయుం, ఈ విధముగా ఈ వాయువును దిశాం వత్సం వేద, దిక్కుల యొక్క బిడ్డగా ఉపాసిస్తాడు. అంటే సర్వదేవతలకు ముఖ్యుడు వాయువు అంటే ప్రాణం. నా పుత్ర రోదకం రోదితి, పుత్రుల కోసం ఏడవడు. సహ అహం, అటువంటి నేను, ఈ ఋషి చెప్తున్నారు. ఏతం ఏవం, ఈ రహస్యాన్ని తెలుసుకుని ఉపాసించాను. మా పుత్ర రోదకం రోధం, నేనెప్పుడు పుత్రుల కొరకు శోకించవలసిన అవసరం రాలేదు. దిక్కుల పేర్లు ఏమిటి? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి యజ్ఞాలకు మూలము. జుహు అంటే హోమపాత్ర, గరిటె. దక్షిణ దిక్కు యముడు, కర్మఫలాలను సహింపజేస్తుంది కాబట్టి సహమాన. పడమర సంధ్యారాగంతో ప్రకాశిస్తుంది కాబట్టి రాజ్ఞి అనే దాంట్లో ప్రకాశిస్తుంది, సంధ్యారాగంతో ప్రకాశిస్తుంది అనే అర్థం కూడా చెప్పవచ్చు. ఉత్తరం ఆధ్యాత్మికతకు సంపదకు నిలయం కాబట్టి సుభూత. ఎందుకు? ఏదైనా కావాలంటే నువ్వు హిమాలయాలకు వెళ్ళిపో, ఆధ్యాత్మిక సంపద కావాలి, ఉత్తరంలో ఉందంటారు. ఈవెన్ మందు కావాలంటే నార్త్ ఇండియాకి వెళ్ళిపోమన్నారు హనుమంతుడిని. ఎందుకు? అక్కడ మూలికలన్నీ హిమాలయాల్లో రకరకాలైనటువంటి సంపదలకు నిలయం కాబట్టి. ఓకే, ఇక్కడ ఎవరికి డెర్త్కి మెడిసిన్ లేదు పాపం. డెర్త్ మెడిసిన్ కోసం అయ్యగారిని అక్కడికి వెళ్ళమన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ లేవు. అరే నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాడు ఆయన. వాయువు ఎందుకు దూడ? ఆవు పాలు ఇవ్వడానికి దూడ ఎలా కారణమో, ఈ నాలుగు దిక్కుల నుండి ప్రాణశక్తిని, వర్షాన్ని, వాళ్ళ అనుకూలతను మన వైపు చేపు తెప్పించి లాక్కొచ్చేది ఏది? గాలి. అంచేత దూడ అన్నారు. అంతరార్థం చూడాలి. పుత్రరక్షణ వేదాంతపరంగా వాయువు అంటే కేవలం బయట వీచేటటువంటి బ్రీజ్, ఖైతాన్, హై బ్రీజ్ ఫ్యాన్ అది కాదు. అక్కడ సమష్టి ప్రాణశక్తి, సూత్రాత్మ. ఎవడైతే తన ప్రాణాన్ని విశ్వప్రాణంతో అనుసంధానం చేస్తాడో అతనికి మరణ భయం పోతుంది. లౌకికార్థంలో సంతానంగా దీర్ఘాయువు వస్తుంది. నథింగ్ రాంగ్. దీర్ఘాయువు సంతానానికి, తోటి వాళ్లకు, కూడా ఉండే వాళ్లకు, కుటుంబానికి అకాల మరణం లేకుండా దీర్ఘాయువు వస్తుంది. పొద్దున్నే తాగుతారు. అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సమస్త పాప వినాశనం, శ్రీ విష్ణు పాద ఉదకం పావనం శుభం అంటే విష్ణుపాద ఉదకం పీత్వా ఇవన్నీ జరుగుతాయి. నమ్మకం మంచిదే. దేవుని మనకు రక్షిస్తాడు అనే నమ్మకం పెట్టుకోవడం ఏ తప్పు లేదు. శరణాగతి మంత్రం ఏమిటి? ఇక్కడి నుంచి శరణాగతి. ప్రపద్యే అరిష్టం కోశం. సాధారణంగా అరిష్టం అనే పదమునకు అమంగళము, దోషము, నష్టమును కలిగించేది అని అర్థం. ఎక్కడ? మన భాషలో, తెలుగు భాషలో. సంస్కృత భాషలో అరిష్టం అనే పదానికి నెగటివ్ సెన్స్ మీనింగ్ లేదు. సంస్కృత భాషలో లేదు. సంస్కృత భాషలో ఒకటే అర్థం. రిష్ అనే ధాతువు నష్టము, నాశము. రిష్టం అంటే నాశనమయ్యేది. అరిష్టం, నై రిష్ణ రిష్టం. నారిష్టం అనేదాన్ని నైతత్పురుష సమాసం చేస్తే రి అనేటటువంటిది హల్లు కాబట్టి ఆవే వస్తుంది, అనరాదు. ఆ ప్లస్ రిష్టం అరిష్టం అంటే ఏమిటైంది? నాశము లేనిది అని అర్థం. రిష్టం, రిష్ ధాతువు. రిష్ నాశము చెందు, నష్టపోవు అని అర్థం. రిష్టం నాశమున్నది, నష్టపోయేది. అరిష్టం, నరిష్టం, అరిష్టం అంటే నాశం లేనిది అనేటటువంటిది విశ్వకోశం. ఓకే. ప్రపద్యే అంటే శరణ వేడుతున్నాను. అమునా 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 చెప్పానుగా. అమునా అనేది అదస్ అనేటటువంటి ఆది, అది లేక ఆ అనేటటువంటి సర్వనామానికి ప్రొనౌన్. సర్వనామం అంటే ప్రొనౌన్. అది, ఆ అంటాం కదా, అది అదస్. పూర్ణమదః పూర్ణమిదం
అంటున్నాం కదా. ఆ అధహ అనేటటువంటిది అధస్ నుంచి వచ్చింది. ఆ అధస్ అనేటటువంటి దాని తొలుక పుంలింగ నపుంసక లింగాల రెండిటిలో కూడా తృతీయ ఏకవచనము అమునా, అంటే అతని చేత, ఫలానా కారణం చేత, బై సచ్ అండ్ సచ్ ఎ పర్సన్. బై అంటే తృతీయ విభక్తి, ఫలానా కారణం చేత, ఫలానా కొడుకు రక్షణ కొరకు, ఫలానా కుటుంబ సభ్యుల రక్షణ కొరకు, లేకపోతే ఫలానా నా రక్షణ కొరకు. ప్రాణం ప్రపద్యే, ప్రాణస్వరూపుడైన పరమాత్మను వేడుతున్నాను. నెక్స్ట్ మంత్రంలో భూహు ప్రపద్యే, భూలోక వ్యాహృతుడైన భూ భువ స్వహాలను శరణు వేడుతున్నాను. భువ ప్రపద్యే, అక్కడ ఉన్నటువంటి మూడు శక్తులు ఆదిత్యుడు, సూర్యుడి అగ్ని, వాయువులను శరణు వేడుతున్నాను. స్వహ ప్రపద్యే, అక్కడ ఉన్నటువంటి శక్తులైనటువంటి ఋగ్యజుస్ సామలను శరణు వేడుతున్నాను. ఎంతమందిని శరణు వేడాడు? ప్రాణాన్ని శరణు వేడాడు, భూభువస్వ వ్యాహృతులను శరణు వేడాడు, ఆదిత్యుడు, వాయువు, అగ్ని. అంతేకాకుండా మన మనుగడకు కావలసినటువంటి వేదరాశిని, ఆ మూడు వేదాలను కూడా శరణు వేడాడు. లోతైన వేదాంతార్థం ఏమిటి? ఇది ఒక రక్షాకవచం లాంటి మంత్రం. వేదాంతంలో ప్రపత్తి అంటే సంపూర్ణ శరణాగతి. అందుకే వెంకటేశ్వర సుప్రభాతంలో శ్రీ వెంకటేశ చరణం, శ్రీ వెంకటేశ చరణౌ, ప్లూరల్ కదా, రెండున్నాయి, ద్వివచనం. శరణం ప్రపద్యే, ఈ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మన వ్యక్తిగత శక్తులు చాలా పరిమితమైనవి. అందుకే ఉపాసకుడు ఏం చేస్తాడు? తనను, తన కుటుంబాన్ని ఆ అఖండ విశ్వకోశంలో బ్రహ్మాండ ప్రాణశక్తిలో విలీనం చేసి తన కుటుంబమునకు, తనకు, తన తోటి వారికి, తన చుట్టుపట్ల ఉన్న వాళ్లకు రక్షణ కోరుతున్నాడు. నేను నా పరిమితమైన అహంతో బతకడం లేదు మహాత్మా, ఆ విశ్వశక్తే నా శక్తి, నాకు వేరే శక్తి అంటూ లేదు. నేను పరతంత్రుడను, నీ అధీనంలో ఉన్నవాడను, నీ శక్తియే స్వతంత్రము, ఈ విశ్వశక్తిలో నేనెంత అనేటటువంటి అహంకార రాహిత్యమైన భావనతో ఉపాసించడమే, ఆ భావనయే భయాన్ని పోగొడుతుంది. ఎవరికి? కొడుక్కి. అలా కాదు, ఆ అర్థం తప్పు. తప్పనలేదు, చాలదు, ఆ అర్థం పరిమితము, దాన్ని దాటిపోండి. చివరి 4 మంత్రాలు ప్రాణ, భూ, భువ, స్వహ. స్వహ అన్న సువహ అన్న ఒకటే. శరణాగతి మాటకు కలిగినటువంటి అసలైన వేదాంత రహస్యాన్ని ఓపెన్ చేస్తున్నాయి 4, 5, 6. యదవోచం ప్రాణం ప్రపద్య ఇది ప్రాణో వా ఇదగం సర్వం భూతం యదిదం కించ తమేవ తత్ తత్ ప్రాపత్సి. మూడు మూడు దాంట్లో 15వ ఖండంలో 4వ మంత్రం. అర్థమేమిటి? నేను ప్రాణాన్ని శరణు వేడుతున్నాను. యదవోచం ప్రాణం, ఈ చెప్పబడినటువంటి ప్రాణాన్ని ప్రపద్య శరణు వేడుతున్నాను. ఇతి అని ఎందుకు? ప్రాణోవా యదగం సర్వం, ఇక్కడ ఉన్న సమస్త భూతకోటి ప్రాణం వలనే ఉన్నాయి. కాబట్టి ప్రాణశక్తిని, ప్రాణాన్ని శరణు వేడడం అంటే సమస్త జీవరాశికి, జీవశక్తికి మూలమైన హిరణ్య గర్భ బ్రహ్మను శరణు వేయడం అంటే ఏమిటి? నా ఒక కుటుంబాన్నే రక్షించు అనే భావన తీసి సకల జీవకోటిని రక్షించు మహాత్మా అనేటటువంటి ఉపాసన అందులో అంతర్లీనంగా ఉండనే ఉంది. అథ అటు పిమ్మట యదవోచం భూ ప్రపద్య ఇది పృథివీం, ఏదైతే ముందు చెప్పబడినదో ఆ భూ అనే దానిని ప్రపద్య శరణు వేడుస్తున్నాను. ఇది అని పృథివీం ప్రపద్యే, అంతరిక్షం ప్రపద్యే, దివం ప్రపద్య ఇత్యేవం తదవోచం. పృథివీ అంటే ఏమిటి? ఇక్కడ 3 తీసుకోవాలి. పృథివీ, భూ అంటే పృథివీ, అంతరిక్షం, దివం 3 ఇందులో వచ్చాయి. నేను భూలోకాన్ని శరణ వేడుతున్నాను అంటే మట్టిని కాదండి, పృథివీని, అంతరిక్షాన్ని, జులోకాన్ని, మొత్తం ఆధిభౌతిక సృష్టినంతటినీ కూడా శరణు చొచ్చుతున్నాను అని అర్థం. యథావో యద్ అథ అటు పిమ్మట యదవోచం భువ ప్రపద్య, ఏ భువ అని చెప్పబడిందో దానిని శరణు పెడుతున్నాను. అందులో ఏమున్నాయి? ఇతి అని అగ్నిం ప్రపద్య, వాయుం ప్రపద్య, ఆదిత్యం ప్రపద్య ఇత్యేవం తదవోచం. ఈ విధంగా చెప్పాడు, ప్రార్థించాడు. నేను భువ
అని శరణు పెడుతున్నాను. అప్పుడు విశ్వాన్ని నడిపించే ప్రకాశ శక్తుల అయినటువంటి అగ్ని, వాయువు, ఆదిత్యులను శరణు పెడుతున్నాను అని అర్థం. ఇది విశ్వానికి చైతన్యాన్ని ఇచ్చే శక్తులు. ముందు ఏమిటిచ్చాయి? ఆ మూడు ఏంటంటే ఉనికిని ఇచ్చేటటువంటి శక్తులు. భూమి మీద, ద్యులోకంలోను, అంతరిక్షంలోను, ఆకాశంతో పాటుగా ఉనికిని కల్పించేవి. ఇవేమిటి? చైతన్యాన్ని. అంటే మొదటివేమిటి? సత్. రెండవది ఏమిటి? చిద్రూపం. అథ యదవోచం స్వహ సువర్లోకాన్ని ప్రపద్య. ఇతి అంటే ఋగ్వేదం ప్రపద్యే, యజుర్వేదం ప్రపద్యే, సామవేదం ప్రపద్య. ఇచ్చేవ తదవోచం తదవోచం. 2 మార్లు చెప్పడం అక్కడికి అయిపోయింది అని చెప్పడానికి అర్థం. చివరగా నేను సువర్లోకాన్ని శరణు వేడుతున్నాను అన్నప్పుడు జ్ఞానస్వరూపాలైనటువంటి నన్ను నడిపించేటటువంటి ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సమవేదాన్ని శరణు వేడుతున్నాను. 3 ఎందుకు చెప్పారు? 4వ వేదం మర్చిపోయారా ఋషి గారు? ఆయన ఇది రాసినప్పటికీ 4వ వేదం లేదు. ఎందుకంటే ఆ తర్వాత వేదవ్యాసులు వచ్చి 4వ వేదాన్ని తయారు చేశారు. దాని పేరు అథర్వ వేదం. వేదాలంటే కేవలం పుస్తకాలు కాదు, భగవంతుని యొక్క శక్తి జ్ఞాన కిరణాలే వేదాలు అని అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంకా ఈ ఖండము యొక్క పరమార్థం ఏమిటి? 15వ ఖండము వ్యష్టి నుండి సమష్టి వైపుకు తీసుకెళ్తోంది. నా ఇల్లు, నా కుటుంబము, నా పిల్లవాండ్రు అనేటటువంటి చిన్న గిరి గీసుకుని ఉన్నటువంటి పరిచ్ఛిన్నతను, పరిధిని దాటి విశ్వమే నా ఇల్లు, విశ్వకోశమే నా యొక్క ఇల్లు అని భావన చేయడమే ఉపాసన తాత్పర్యం. నా శరీరంలో ఉన్న శ్వాస, ఈ రూములోనూ బయట బెంగళూరులోనూ ఉన్న వాయువు, సమష్టి ప్రాణశక్తి అయిన హిరణ్యగర్భ బ్రహ్మ, సూత్రాత్మ ఒక్కటే అని గ్రహించడమే ఉపాసన. ఎప్పుడైతే సాధకుడు సమష్టి భావనతో, కాస్మిక్ కాన్షియస్నెస్తో ఏకీభూతమై జీవిస్తాడో అతనికి దేనిపైన మమకారము లేక భయము ఉండదు, మోహం ఉండదు. తన సంతానం కూడా ఆ విశ్వ నియమంలో సురక్షితంగా ఉన్నారనే భరోసాతో, పరమశాంతితో ఉంటాడు. ఇదే నిజమైన వేదాంత ఉపాసన. ఇదే పుత్రేషణాయ వ్యుత్థాయ. పుత్ర ఏషణను, పుత్రులపై మోహాన్ని జయించు. వ్యుత్థాయ, గెటప్ ఫ్రమ్ ద పుత్రమోహ అనేదానికి అర్థము ఇదే. అర్థమైందా? సరే, అండ్ చేద్దాం. చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. డౌట్ కాదు కానీ సార్, ఇప్పుడు ఇది చూపించారు, మరొకసారి చూపించరా లాస్ట్ స్లైడ్? పేజీయా? ఇప్పుడు లాస్ట్ చూపించిన ఇది అంటే స్లైడ్, పేజీ అంటే పుస్తకం నా దగ్గర ఉంది. స్లైడ్ ఉపాసన తాత్పర్యం ఇది చెప్పారు కదా. నా శరీరంలో శ్వాస, బయట ఉన్న శ్వాస ఒకటి అదే అని చెప్పారు. ఆ తర్వాత ఇదంత ఈజీగా రావడం లేదు ఇవాళ. కొంచెం నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఇంకా ఈ తర్వాత ఇంకో అదే లాస్ట్, అదే ఖండం యొక్క పరమార్థం. జస్టి, ఇండివిజువల్, సమష్టి, వెనక్కి. ఇంతకన్నా ముందు భాగం కావాలంటే చూడొచ్చు. అంటే ఇది మధ్యలో మొదలైనట్టుంది. మధ్యలో లేదమ్మా, ఇదే స్టార్టింగ్ పేజీ కట్ అవుతుంది కదా అక్కడ. వేదాంత అర్థము. మీకు ఏది కావాలో చూడండి. కనిపించలేదు సార్, వేదాంత అర్థం అన్నది కనిపించలేదు. మీకు ఎక్కడ ఉందో మీరు చూసుకోండి. మీరు చూపిస్తున్న స్క్రీన్ లో కనిపించలేదు. ఇదిగో వేదాంత అర్థం, అది కావాలా? వ్యాహృతుల అంతరార్థం కావాలా? అమునా అమునా. ఇంకా ఈ తర్వాత సార్, తర్వాత ఇంకా ఉందా? అరిష్టం, లోతైన వేదాంతం, 4-5 వ్యాహృతుల ఉపాసన. యదవోచం ప్రాణం ప్రపద్య ఇది ప్రాణవాయుధకం. అద ఖండం యొక్క ముగింపు, పరమార్థం. ఏమిటి మీ సందేహం? చెప్పండి. పేపర్లో ఇంకా అది పూర్తిగా అంటే విన్నాను కానీ పూర్తిగా మరేం లేదు. ఈ ఖండం యొక్క పరమార్థము
15వ ఖండం వ్యష్టి నుండి సమష్టికి తీసుకెళ్తోంది. అది నా రాసుకున్నాం. ఇల్లు, అదే నా కుటుంబము, నా నా బంధువులు ఉండకూడదు. అనే చిన్న పరిధిని దాటి అవును విశ్వమే సార్. నా ఇల్లు, విశ్వము విశ్వకోశమని భావించుకో. శరీరంలో ఉన్న శ్వాస, బెంగళూరులో మొత్తం ఉన్న శ్వాస, ఒకటే ప్రాణశక్తి, సమష్టి ప్రాణశక్తి ఒక్కటి. ఒకటే చెప్పారు. ఇంకోటి ఎప్పుడైతే ఏదో చెప్పారు. సాధకుడు సమష్టి భావంతో, కాస్మిక్ కాన్షియస్నెస్ తో ఎలైన్ అవుతాడో అతనికి దేనిపైన మమకారం ఉండదు, భయం ఉండదు. ఆహా, ఆ ఈ మాట శోకం నేను మిస్. ప్రతి ఆత్మవిత్ సంతానం కూడా ఆ విశ్వం అనేటువంటి నియమంలో, ఆ కాస్మిక్ ఆర్డర్లో, ఆ కోశంలో సురక్షితంగా ఉంటారు. ఇదే పరమశం. వాళ్ళు అవును సార్. సురక్షితంగా ఉండాలా లేదా అనేది నేను నిర్ణయించలేను. ఆ అవును. కాస్మిక్ ఆర్డర్ ఉంది. ఆ కాస్మిక్ ఆర్డర్లో కర్మఫలాలతో పాటు ఎన్నో విషయాలు అందులో ఉంటాయి. దాని ఉంటాయి. ప్రకారంగా వాళ్ళు సురక్షితంగా ఉంటారు. అర్థమైంది ఇదే సార్. నిజమైన వేదాంత ఉపాసన. వేదాంతం అదే. పుత్రేషణాయ. ఆ మాట అర్థమైంది కాబట్టి ఆ స్లైడ్ కనిపించలేదు నాకు. అదే అర్థమైంది సార్. సందేహాలు ఏమో నాకైతే ఏం పెద్దగా లేవు సార్. ఇంకెవరికైనా సందేహాలు మిగతా ఉంటే వాళ్ళకు కూడా అడగండి. ఓపెన్ చేద్దాం ఒకసారి. అది అందరికీ ఓపెన్ చేయండి సార్. హరి ఓం గురువు గారు. ఉండండి, అందరూ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు మరొకమారు ఓపెన్ చేసుకోండి. చెప్పండి. హరి ఓం గురువు గారు. చాలా చాలా క్లియర్ గా అర్థమైపోయింది అంత కోశ విజ్ఞానం ఇదంతాను. కోశ విజ్ఞానం అంటే ఏంటి ఇక్కడ? అనంతమైన బ్రహ్మాండ కోసం ఆ విరాట్ స్వరూపం. విరాట్ స్వరూపం అంటే ప్రకాశ స్వరూపం. ఆ ప్రకాశ స్వరూపం ఆ అధిపతి, అన్ని దిక్కులుగా అధిపతి విరాటే కదా. ఈ ఉపాసన వల్ల ఏంటి? మోక్షం. అంటే ఈ అన్ని దిక్కులకి ప్రసరించేది ఎవరు? వాయువు. అంటే వాయుదేవుడు అందరికీ పుత్రుడే. అక్కడ పుత్రుడు అని అన్నారు, అందరికీ పుత్రుడే. ఉపాసనని తరతి శోకాన్ని దాటుతాం దానివల్ల. అంటే పుత్ర మరణం, ఇది పుత్రుడు నాకు ఇది ఆయుష్ ఉండాలని కాదు కదా, పుత్ర మరణ అభావం కలుగుతుంది ఈ ఉపాసన ద్వారా. పుత్రుని పైన మోహం పోతుంది. పుత్రుని కోసం ఏడవకుండా ఉంటాడు. పుత్రుడి కోసం ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తారు? మీరు నేను పుత్రుని కోసం ఎందుకు ఏడుస్తున్నాం? ఎప్పుడు భయాలతోనే ఉంటాం. మోహం వలన. అజ్ఞానం. వీడు నా పుత్రుడు అయ్యో అని. ఇప్పుడు ఎక్కడో సైబీరియాలో ఎవరో ఒక అబ్బాయికి ఏదో ఇంజురీ అయింది, లేకపోతే తీరని వ్యాధి వచ్చింది, మీరేమైనా శోకిస్తున్నారేమిటే? ఎందుకు శోకించట్లేదు? వాడు నా పుత్రుడు కాదుగా, వీడు నా పుత్రుడుగా. అంటే ఏంటి? నేను వీడే నా పుత్రుడు, వాడు కాడనే భావనలో ఉన్నానుగా. అంటే ఆ మోహం ఉందిగా, అదే పాశ్యం, అదే మోహం. ఆ మోహం నుంచి దాటతాడు అని అర్థం. ఇక్కడ ఇది కొత్తగా నేర్చుకున్నాం. భువ సువహ అనేది, భూ అంటే 3 లోకాలు, పృథ్వీ, అంతరిక్షం, జులోకం నేర్చుకున్నాం. భువ అంటే అగ్ని, వాయువు, ఆదిత్యుడు. సువహ అంటే జ్ఞాన స్వరూపం, యజు, సామవేదం. ఇది సమష్టిలో ఉన్న అన్ని శక్తులను, ఆధ్యాత్మము, అధిభూతము, అధిదైవం. ఆధ్యాత్మంగా ఉన్న వాయువు, అధిభూతంగా ఉన్న వాయువు, ఇలా ఈ దేవతలందరి ద్వారా పుత్రుడుగా కొనియాడబడుతున్న దేవతలు వాయువు, ఇంకా సమష్టి ప్రాణశక్తి అయిన వాయువు అధిదైవం. అది అంతకు ముందు అంటే గాయత్రిలో భూ, భువ, సువహ 3 లోకాలు. కానీ ఇక్కడ భూ అంటే వేరు, భువహ, సువహ. అర్థమైంది గురువు గారు, ధన్యవాదాలు. ఇప్పుడు విజువల్స్ చూపిస్తాను చూడండి. చూసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. తర్వాత ప్రశ్నలు వేసుకుందాం. విరాట్ ఉపాసన. విశ్వమే ఒక అక్షయ పాత్ర. 3వ అధ్యాయం 15వ ఖండం. దీన్నే కోశ విజ్ఞానం అని కూడా అంటారు. కోశ విజ్ఞానం అంటే విశ్వకోశ విజ్ఞానం. శరణాగతి మంత్రాల సమగ్ర విశ్లేషణ. అద్భుతమైన ఉపాసన ద్వారా లౌకిక సంతాన రక్షణ నుండి అంతిమ అమరత్వం వరకు సాగించే సాధనా మార్గము. సమష్టి స్పృహ వ్యష్టి నుండి. కొడుకు రక్షణ అంటే వ్యష్టిభావము, సమష్టి రక్షణ అంటే సర్వాత్మభావము. అక్కడికి ఎదగడమే ఉపాసనకు ఫలితం. విరాడుపాసన 1 and 2, శరణాగతి జపము 3 to 7. విశ్వాన్ని ఒక అంతులేని భండారంగా కోశంగా దర్శించడం. కోశాధికారి, ట్రెషరరు, కోశము, భాండాగారం, ట్రెషరీ. ఏమిటా ట్రెషరు? సమస్త విశ్వమే దాంట్లో ట్రెషరు. ఇది ప్రధానమైన సాధన. లౌకిక దృష్టిని వదలి సమష్టి కాస్మిక దృష్టిని అలవరుచుకోవడమే ఈ విరాడుపాసన యొక్క తాత్పర్యం.
శరణాగతి జపం ఏమిటి? ఉపాసనతో కలిపి చేయాల్సినటువంటి జపం. అంగాంగీ ఉపాసన. అంగి వచ్చి విరాట్ ఉపాసన, అంగము వచ్చి శరణాగతి. సకామ దృష్టితో చేసే పుత్రమృత్యుదోష సంతాన నష్టం ఉండదు. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి, ఏకాగ్రత లభిస్తాయి. స్థూలంగా ఉపాసన ముఖ్యమేమిటి? జపం ఉపాసన ముఖ్యం, జపము అముఖ్యం. ఉపాసన అంటే ఏమిటి? విరాట్ భావాన్ని పొందడం. రెండు కలిస్తే కోశ విజ్ఞానం సంపూర్ణం అవుతుంది. ఇదిగో పెట్టి కింది భాగం ఏమిటి? భూమి. సైడ్స్ ఏమిటి? 4 రకాల దిక్కులు. మీద భాగం ఏమిటి? అదిగో అసువర్లోకము. ఖాళీ ఏమిటి? అదిగో భువర్లోకము లేక అంతరిక్షము. పైలోకము జౌహు, పైమూత, కింద మూత భూమి. బుధన కాదు బోధన. భూమియే పునాది. అంతరిక్షం ఉదరం, అంతరిక్షమే కడుపు లేక ఖాళీ స్థలం. దిశ స్రక్తయ అంటే 10 దిక్కులే పెట్టికి మూలలు. 4 దిక్కులు చెప్పారు అంటే అన్నీ కలుపుకోండి. ఇటువంటి పెట్టె నజీరియతి. మన ఇంట్లో ఉండే పెట్టెలు పాడైపోతాయి, కానీ పరమాత్మ నడిపించే విశ్వకోశము, ఈ భండాగారము ఇండిస్ట్రక్టబుల్, ఎప్పటికీ నశించదు. సృష్టి చక్రం అంతమయ్యే వరకు కూడా స్థిరంగా ఉంటుంది. పిల్లల్ని బొమ్మలతో ఆడుకోమని బాక్సులో వేసిస్తారు. పిల్లలు ఆడినంతసేపు ఆడతారు. వాళ్ళకి విసుగు పుట్టిన తర్వాత నాశ్చకృతకృతేనా తెలిసి అక్కడ పారేస్తారు. దీంట్లో ఏం ప్రయోజనం లేదు, తల్లి దగ్గరికి పరిగెడతారు. అలాగే వేదాంతార్థం ఏమిటి? విరాట్ అనే కుండలో భగవంతుడు జగత్ అనే నిధులను, బొమ్మలను ఉంచి ఆడిస్తున్నాడు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆటని, ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, అంతలో అంతాలు ఆట నీకు. ఈ ఆట ఆపేయాలి ఎప్పటికొప్పటికి. ఈ ఆటను ఆపి ఈ బొమ్మలాటను కర్మఫలాలను అనుభవించడానికి ఆడుకున్నాము. ఈ బొమ్మలాటను దాటి సమష్టి శక్తిని మనము ఉపాసిస్తున్నాము. ఆధ్యాత్మిక ఆకలి తీరాలి అంటే బొమ్మలాట ఆగాలి. భౌతిక జగత్తనే బొమ్మలాటను ఆస్వాదించి ఆధ్యాత్మిక ఆకలి కలిగినప్పుడు మోక్షం కోసం పరమాత్మలు లేక తల్లిని చేరడమే ఈ ఉపాసన యొక్క లక్ష్యము. సమస్త సంపదల, సమస్త జీవుల నిలయము వసుధానా అనే పదంతో సూచించారు. దిక్కులు ఇదిగో తూర్పు దిక్కు, ఈస్టు, జుహు. ప్రాముఖ్యత యజ్ఞాలకు మూలం. సూర్యోదయం అటుపక్కే అవుతుంది, యజ్ఞాలు తూర్పుగానే ఉండి చేస్తారు. 5 గరిటెల్లో ఒకదాని పేరు జుహు. ఉత్తరం, దక్షిణం. దక్షిణ దిక్కు అనేటటువంటిది ఏమిటి? సమానం. సహమాన అంటే యమధర్మరాజు స్థానము. అంతరా జన్మ మృత్యు జరా దుఃఖాలను సహించేలా చేస్తుంది. పడమర దిక్కు రాజ్ఞి, ప్రకాశిస్తోంది. వరుణదేవుని స్థానము, రాణి వలె ప్రకాశించేది. సంధ్యావందనంలో పాపాలను క్షమించమని అక్కడే వేడుకుంటున్నాము. ఉత్తర దిక్కు సుభూత అంటే సుభూత్ అంటే అన్ని సంపదలు ఉన్నది. కుబేరుని స్థానం మంగళకరమైనది. ఐశ్వర్యానికి, సుభూతికి, ఆధ్యాత్మిక సంపదకు నిలయం. ఓకే. తాసాం వాయు అప్సహ, ఆ దిక్కులకు వాయువే దూడ. ఆవు పాలు ఇవ్వడానికి దూడయ్యేలా కారణము ఈ 4 దిక్కుల నుండి ప్రాణశక్తిని, వర్షాన్ని మన వైపు ఆకర్షించి తెచ్చేది వాయువు. సమష్టి ప్రాణము. వాయువు అంటే కేవలం భౌతికమైనటువంటి గాలి కాదు, అది సమస్తమైనటువంటి ప్రాణశక్తి, సూత్రాత్మ, యూనివర్సల్ థ్రెడ్ ఆఫ్ లైఫ్. సూత్రాత్మ అంటే ఏమిటి? యూనివర్సల్ థ్రెడ్ అని అర్థం. ఒక దిక్కు నుండి మరొక దిక్కుకు నిరంతరంగా సంచరిస్తుంది. సమస్త ప్రాణులకు ఆధారంగా ఉంటుంది, ప్రాణరక్షకుడుగా ఉంటుంది. అటువంటి వాయువుని నేను తెలుసుకుని ఉపాసిస్తున్నాను. కాస్మిక్ అలైన్మెంట్, ఫియర్లెస్నెస్. ఎప్పుడైతే మనం కాస్మిక్ అలైన్మెంట్ కలిగి ఉంటామో అది భయరాహిత్యం. ముఖ్యంగా నా వాళ్ళు ఏమైపోతారో అనే భయం లౌకికం. కొంచెం ఎక్స్పాండ్ అవుతే ఈ ప్రపంచానికి ఏ భయము లేకుండా ఉండాలని ఒక ఆకాంక్ష. దృష్టికోణం, షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్. భగవంతుని అక్షయ పాత్రలోనే మనం ఉన్నాము. వాయువులను దిక్కుల ఒక పుత్రుడుగా, విశ్వప్రాణశక్తిగా తెలుసుకున్నవాడు దేనికి శోకించడు. తరతి శోకం, తరతి మోహం. తల్లిదండ్రుల కళ్ళ ముందే పుత్రుడు మరణించడం అనేటటువంటి పుత్రుని యొక్క అకాల మరణ అభావం ఉండదు. ఉపాసన ద్వారా తొలగిపోతుంది. ప్రాణానికి ధోకా ఉండదు.
నిష్కామ ఫలము. ఏది పోయినా బాధపడకూడదు. భగవంతుడు ఇచ్చిన నిధులతో ఆడుకున్నాము, ఆయనే తిరిగి తీసుకున్నాడు. ఏది ఎంతకాలం మనం ఆడుకోవాలి అనేది నిర్ణయించేటటువంటిది ఆ సమష్టి ఈశ్వరుడే అనేది స్థితప్రజ్ఞత. తరువాత ప్రపత్తి, సంపూర్ణ శరణాగతి. ప్రపద్యే, నాశం లేని సురక్షితమైన విశ్వకోశాన్ని అహం ప్రపద్యే, నేను శరణు వేడుతున్నాను. పరిమిత శక్తులను అఖండ విశ్వంతో విలీనం చేసే అత్యున్నత రక్షా కవచమే ఈ ఉపాసన. మంత్రంలో అమునా 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 అన్నప్పుడు ఆ ఖాళీ స్థలంలో ఉపాసకుడు తనకు ఎవరైతే ఎక్కువ ఇష్టమో, ఎవరి రక్షణ కోరుతున్నారో వాళ్ళ పేర్లు రాసుకోవచ్చు. పుత్రుడు కావచ్చు, పుత్రిక కావచ్చు, స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, ఎవరి పేర్లైనా రాసుకోవచ్చు. కృష్ణ శర్మణ, కృష్ణ శర్మణ, కృష్ణ శర్మణ ప్రపంచే. కారణం ఏమిటి? ఫలం బలంగా ఉండడానికి దృఢ నిశ్చయంతో ఈ పేరును పఠించి శరణాగతి చేయాలి. అమున అనేది తృతీయ విభక్తి. అదస్ అనే పదము యొక్క పుంలింగ నపుంసకలింగ తృతీయ విభక్తి. ఫలానా అంటే సో అండ్ సో అనేటటువంటిది అమున. ఓకే. విరాట్, సమస్త సంపదలు ఉన్నటువంటి నాశం లేని కోశము, అరిష్టం, ప్రాణము, విశ్వజీవశక్తి, భూహ్, భౌతిక లోకాలకు భూలోక వ్యాహృత శక్తులు, భువస్సువ, భువ అంతరిక్షలోక దేవతలు, అంటే అక్కడ ఆదిత్యుడు, వాయువు, అగ్ని, శువ స్వహ వ్యాహృతులు, శక్తులు, జ్ఞానము, వేదాలు, 3 వేదాలు. కేవలం భౌతిక రక్షణ మాత్రమే కాదు, పరిమిత అహం నుండి అఖండ బ్రహ్మాండ శక్తికి మారేటటువంటి అద్భుతమైన ప్రక్రియ. యదవోచం ప్రాణం ప్రపద్య ఇది ప్రాణోవా ఇదగం సర్వం సర్వం భూతం. కేవలం గాలి కాదు, ప్రాణాన్ని శరణ వేడుతున్నాను అంటే శరీరంలోని శ్వాస మాత్రమే కాదు, సమస్త భూతకోటికి ఆధారము చరాచర జీవులన్నీ ప్రాణ. హిరణ్య గర్భతత్వం ప్రాణాన్ని శరణు వేడడం అంటే సమస్త జీవశక్తికి మూలమైనటువంటి హిరణ్య గర్భుడిని శరణు పొందడమే, బ్రహ్మాండ ప్రాణశక్తిలో విలీనము అవడమే. అలాగే భూహు ప్రపద్యే అంటే భూహు, అంతరిక్షం, ద్యులోకం 3 కలిపితే భూహు. మట్టి మాత్రమే కాదు, భూహు అని ఉచ్చరించినప్పుడు భౌతిక సృష్టి అంతా సమగ్ర భావన, 3 లోకాలను ఒకేసారి శరణు వేడినట్లు అర్థం. ఒక్క మాటలో అఖండ సృష్టిని ఆహ్వానం చేయడం. భువ ప్రపద్యే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆదిత్యం ప్రపద్యే, వాయుం ప్రపద్యే, తర్వాత అగ్నిం ప్రపద్యే. ఈ 3 దేవతలు వచ్చాయి. దేవతాశక్తులు భువన శరణు పెడుతున్నాను అంటే విశ్వాన్ని నడిపించే 3 చైతన్యాలు ఏమిటవి? అగ్ని, ఆదిత్యుడు, వాయువు. పృథివిని చైతన్యపరిచేటటువంటి అగ్ని, అంతరిక్షంలో నిరంతరం సంచరించే వాయువు, ద్యులోకాన్ని ప్రకాశింపజేసే ఆదిత్యుడు. సమగ్ర భావన ఈ విశ్వానికి, జీవులకు చైతన్యాన్ని, శక్తిని 3 దివ్య దేవతలు ఏకకాలంలో ఆశ్రయిస్తున్నాము. ఇదే భువః. స్వహ లేక శువః. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం. ఋగ్వేదం ప్రపద్యే, యజుర్వేదం ప్రపద్యే, సామవేదం ప్రపద్యే ఇచ్చేది. జ్ఞాన రక్షణ స్వహాని ఉచ్చరించినప్పుడు నేను భగవంతుని యొక్క జ్ఞాన కిరణాలైన వేదాలను శరణు వేడుతున్నాను. ఎందుకు? 3 చెప్పుకున్నాం. వేదాలు కేవలం పుస్తకాలు కావు, మనిషికి మార్గదర్శనం చేసేటటువంటి అనంతమైన జ్ఞాన స్వరూపాలు. భౌతిక రక్షణ కాకుండా బౌద్ధిక మరియు ఆధ్యాత్మిక రక్షణను కోరడమే దీని పరమార్థం అని అర్థం చేసుకోవాలి. వ్యాహృతి ప్రాణము, భూహు, భువ, స్వ. ప్రాణము స్థూల రూపము, ఇండివిడ్యువల్ విశ్వజీవ. స్థూల రూపం ఏమిటి? కాస్మిక్ డొమైన్లో విశ్వజీవశక్తి. దానిలో ఉన్నటువంటి అంతర్గతమైన రూపం ఏమిటి? హిరణ్య గర్భుడు. అంతరార్థం. భువ అంటే భౌతిక రూపము, పృథివీ, అంతరిక్షం, ద్యులోకం. భూ అంటే భువ అంటే చైతన్య శక్తులు, అగ్నివాయువు, ఆదిత్యుడు. స్వహ అంటే జ్ఞానస్వరూపము, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. జపరహస్యం 4 పదాల ద్వారా కేవలం సమస్త జీవులను, లోకాలను, దేవతలను, జ్ఞానాన్ని ఒకేసారి శరణు కోడి అఖండ రక్షణ పొందుతున్నాడు. వ్యష్టి ఇండివిడ్యువల్, సమష్టి యూనివర్సల్.
పరిధి విస్తరణ, ఎక్స్పాండింగ్ ది బౌండరీస్. నా ఇల్లు, నా కుటుంబము, నా వారికే బట్టలు కొనాలి, ఇంకెవరికి బట్టలు కొనకూడదు, ఇంకెవరూ ఆనందంగా ఉండకూడదు అనే చిన్న పరిధిని దాటి ఈ విశ్వమే నా ఇల్లు, విశ్వకోశం అనే అనంత భావనకు, సమష్టికి చేరడమే 15వ ఖండం యొక్క పరమార్థం. ఏకత్వ భావన. నా శరీరంలో ఉన్న శ్వాస, బయట ఉన్న గాలి, బ్రహ్మాండంలో ఉన్న సూత్రాత్మ ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించడం. పరమశాంతి. ఎప్పుడైతే ఒక సాధకుడు విశ్వస్పృహతో, కాస్మిక్ కాన్షియస్నెస్తో, నిర్వ్యాజమైన ప్రేమతో అనాహత చక్రాన్ని ఓపెన్ చేసుకుంటాడో, జీవిస్తాడో, అతనికి మరణ భయము ఉండదు. అతని బిడ్డలు, బంధువులు కూడా ఆ విశ్వనియమంలో సురక్షితంగా ఉన్నారు అనేటటువంటి అచంచలమైన విశ్వాసమే ఈ నిజమైన వేదాంత ఉపాసన. అర్థమైందా? అర్థమైంది సార్, చాలా బాగుంది సార్. ఇప్పుడు అంటే ముందు బాగుంది, అర్థమైంది. ఇప్పుడు ఇంకా పూర్తిగా విజువల్స్ తోటి మరోసారి అంటే రెండోసారి బోధించినట్టు అయిపోయింది ఇదంతా. మళ్ళీ నేను తిరగదోడినట్టు అయింది. స్లైడ్స్ అదే రెండోసారి బోధించారు. నేను, నా ఇల్లు, నా కుటుంబం అని అనుకోకుండా విశ్వం అంతటిని తన మానవాళ కింద భావించాలి. అది తనగా సింపుల్ భావించి గా వెరీ నారో మీనింగ్. నా కొడుకు నాకన్నా ముందు చచ్చిపోకుండా ఉండాలి అలా ఏడవకూడదు, అది కాదు. అందరూ బాగుండాలి, అందరిలో నా కొడుకు కూడాను, అది అందరూ బాగుండాలి అని అలా కోరుకుంటే అందరూ బాగుంటారు. నేను కూడా బాగుండాలి, అది అందరూ బాగుండాలి అని. అది చాలా బాగుంది సార్. ప్రస్తుతానికి నాకైతే ఏమి ఇది కనిపించలేదు. ఎవరికైనా సహజాలకి సందేహాలు మాట్లాడొచ్చండి ఒక నిమిషం? ఉండండి. ఆవిడ నేను ఎప్పుడో ఆయన్ని అడిగారు, ఏమిటండి మీరు ఏదో అడిగారు, నేను సందేహం ఆయన్ని. అరిష్టం అంటే అడిగారు కదా, చెప్పాను కదా సార్. అవును సార్. రిష్ అనే ధాతువు నష్టము, నాశనము. రిష్టం అంటే నశించడం, నాశనం పొందడం. అరిష్టం అంటే అది లేకుండా ఉండడం, ఎప్పుడు నశించేది అని అర్థం. అరిష్టం అనే పదమునకు తెలుగులోనేమో ఒక దోషము లేకపోతే ఒక అమంగళము అనే అర్థం ఉన్నది. అది సంస్కృతంలో అటువంటి అర్థము లేదు. అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్, అర్థమైంది. అదే సరే సార్, ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగండి గురువు. సార్ నమస్తే అండి. అది సెంటర్ సెల్ఫ్ సెంటర్డ్ గా కాకుండా సెంట్రిఫ్యూగల్ గా, సెంటర్ నుంచి మన గురించి కాకుండా, సెంట్రిఫ్యూగల్ అంటే అవే ఫ్రమ్ ద సెంటర్. మొత్తం ఇప్పుడు వ్యష్టి సమిష్టి చెప్తున్నారు. సో ఇండివిజువల్ గా మన చెప్పనా? 3 స్టెప్స్. సెల్ఫిష్, ఓకే, సెల్ఫ్లెస్, ఓకే, సెల్ఫ్. సో ఇక్కడ సెల్ఫ్ నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి. సెల్ఫ్లెస్, సెల్ఫ్. సెల్ఫ్ అంటే మీరే అక్కడికి ఎదగడం. సెల్ఫిష్ నుంచి సెల్ఫ్లెస్ అయ్యి సెల్ఫ్కి పొందడం. అది అందుకనే సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అని ఉంటుంది మోటో రోటేరియన్స్ కి. అంటే మనం బయట వాళ్ళకి చేయడం సర్వీస్, మన సెల్ఫ్ సెంటర్డ్ గా మన ఫ్యామిలీ, మన వెల్ఫేర్, వెల్ బీయింగ్ కాకుండా మనం సమిష్టిగా వరల్డ్లీగా చూసుకోవాలి. ఎక్స్టర్నల్ గా మన చుట్టూతా ఉండే వాళ్ళ క్షేమం కానీ వాళ్ళ వెల్ఫేర్ కూడా చూసుకోవాలని ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది ఇప్పుడు మీరు చెప్పిందని. అంటే చాలా పెద్ద మెసేజ్. అదే మెసేజ్ మెసేజ్ బాగుండాలి అనేది మెసేజ్ కాదు, అదే మెసేజ్. అదే కొడుకు బాగుండాలి అని చూపించడం, తద్వారా మీరు అందరి కొడుకులు బాగుండాలని కోరుకుంటారండి. అందరు బాగుండాలి, అందరితో పాటు నేను ఉండాలి అనేది నిన్న మెడిటేషన్ క్లాస్ లో కూడా మీరు అన్కండిషనల్ లవ్ గురించి చాలా చెప్పారు నిన్న పొద్దున్న క్లాస్ లో. అవ్యాజమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. సో ఎవరికైనా ప్రాబ్లం గా వస్తే కూడా అది మన పర్సనల్ ప్రాబ్లం అని అటెండ్ అయ్యే మనస్తత్వం చాలా మందికి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో దూరంలో ఉన్నారులే, వాళ్ళు ఎవరిదో లేని ఊరికే వార్తలాగా విని కడం కాదు, మనం చెయ్యగలిగినంత మనం చెయ్యాలి హెల్ప్ అని నేను అనుకుంటున్నానండి. చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఎవరికి ప్రాబ్లం వచ్చినా, ఎస్పెషలీ హెల్త్ ఇష్యూస్ వస్తుంటే, అంటే గొప్ప కోసం కాదు, వాళ్ళు 1000 రూపాయలు అడితే రూపాయన్నా ఇవ్వాలి అన్న ఉంటుంది. అంటే ఆర్థికంగా సహాయం కానీ, వాళ్ళకి మాన్యువల్ హెల్ప్ కానీ చేయాలని ఉంటుంది. ఇవాళ మీరు చెప్పింది నాకు దానికి లింక్ అయినట్టు అనిపించిందండి. థ్యాంక్ యూ సార్. అమూల్య అక్క, సార్ ఏమైనా అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకెవరికైనా సందేహాలు, స్పందనలు ఉన్నాయా? విజయలక్ష్మి అమ్మ, గురువు గారు చెప్పండి తల్లి. లాస్ట్ లైన్
ఆ, పుత్రేషణ వ్యుత్థాయ అన్నారు. అది చాలా దానికోసమే ఇంపార్టెంట్. ఈ ఉపాసన. ఇది చాలా ఇంపార్టెంట్ ఆ ఒక్క పదమును. పుత్రునిపై మోహము పోవుట కొరకు ఈ సమష్టి విరాడ్ ఉపాసన. నేను అంటే ఈ ఒక్క నేను కాకంటాను, మొత్తం విశ్వము అదంతా ఒక పాత్ర కింద, ఒక పుత్రుని కోశం కోసం కింద. నేను ఏడవకుండా ఉండాలి. పుత్రుని కోసం ఏడవకుండా ఉండాలంటే నాకేమిటి పోవాలి? పుత్రమోహం పుత్రేషణ పోవాలి. మోహం పోవాలి. పుత్రమోహం పోవాలి. పుత్ర కళత్ర ధనధాన్యాదుల యందు మోహం పోవాలి. సంసారం మీద మోహం పోవాలి. ఇది పోవడానికి ముందు మన సమిష్టితో ఐడెంటిఫై అయితే, సమష్టితో ఐడెంటిఫై అవుతే ఆ సమష్టి ఆర్డర్, కాస్మిక్ ఆర్డర్ ఎలా ఉంటుందో, ఆ కాస్మిక్ విల్ ఎలా ఉంటుందో ఆ ప్రకారం వాళ్ళ వాళ్ళ జీవిత పరిమాణాలు ఉంటాయి. దాన్ని మీరేమి మార్చలేరు. అది ఓన్లీ వ్యామోహమే తగ్గిపోతుంది. ఆ వ్యామోహం లేకపోతే, ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు మన సంతానానికో, మనకు కావలసిన వారి సంతానానికో, పొరుగు వారి సంతానానికో రాకూడని రోగము లేకపోతే మరణ భయము వస్తే కూడా మనము దాని గురించి శోకాన్ని పొందము. తరతి శోకం తరతి ఆత్మవిత్. ప్రేమ ఉంటుంది కానీ వ్యామోహం ఉండదు. సార్ ముందు అంటే మీరు ఇందాక ఇదిలో చెప్పారు, ఋషి గారు ఒక రూపకంగా చెప్పారు ఇది అని చెప్పారు, అంతే కదా. కానీ మీరు కూడా ఒకటి రూపకంగా చెప్పారు సార్, అది బాగుంది. పిల్లలు బొమ్మలు ఆడుకుంటున్నట్టు ఈ జగ్ అదే ఒక రూపకం కల్పించాం. పిల్లలు అదే అదొక రూపకం కల్పించి ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఈ బొమ్మ బాగుందని, నీ బొమ్మ ఏం బాగాలేదు పో, నా బొమ్మ ఎంత బాగుందో, నా బొమ్మ చాలా కాస్ట్, మా నాన్న ఎంతో డబ్బు ఇచ్చి కొన్నాడు, నీ బొమ్మ చిన్నపిల్లలాగే ఉంటారు. 50 రూపాయలని రాగద్వేషాలతో కొట్టుకుంటారు. ఎప్పుడైతే ఆట అయిపోయిందో అటు పారేసి ఆకలేసినప్పుడు వెళ్ళిపోతారు. అవును సార్, అదే అలాగే ఈ జగత్తులో అందరూ రూపకంగా చెప్పారు, అది చాలా బాగుంది సార్. ఇంకెవరికైనా స్పందనలు ఉంటే తెలియజేయండి, సందేహాలు. నిర్వేదం బొమ్మలాటలోనే ఉన్నాం. ఆటగదర శివ ఆటగద కేశవ ఆటగదరా ఆటగదరా, ఆటగద జననాలు ఆటగద మరణాలు, ఆటగద జననాలు ఆటగద మరణాలు, అంతలో మరణాలు ఆట నీకంతలో ప్రణయాలు ఆట నీకు, ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, అంతలో అంతాలు ఆట నీకు, ఆటగద మన్ను నీకాటగద మిన్ను, ఆ మధ్యలో ఉంచి ఆడేవు నన్ను. బాగుంది సార్, చాలా బాగుంది. విజయలక్ష్మి గారు ఏదో చెప్తున్నారు సార్, చెప్పండి. అంటే ఇది ఆకలేసి పిల్లలు ఇంకా ఆట మానేసి అమ్మ దగ్గరికి ఇంక వెళ్ళిపోదాం, ఆట ఇంక చాలిచ్చేద్దాం అని వాళ్ళంతటి వాళ్ళకి అనిపించినట్టే మనకే పరిచ్య లోకాన్ని నిర్వేదం ఆపన్న వస్తుంది. నిర్వేదం రావాలి. నిర్వేదమాయాత్ నాకృతకృతేనా, ఈ కృతకములలో ఏది అకృతము లేదు, పరబ్రహ్మ లేదని స గురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి. గురువు వద్దకు వెళ్ళినట్టు వీళ్ళు అమ్మ వద్దకు వెళ్ళిపోయి ఇటు నుంచి అటు. అదే ఆధ్యాత్మిక ఆకలి రావాలి మీకు. అది రానంత వరకు బొమ్మలాటే, ఇంకా ఆడుకుందామని అనిపిస్తుంది. ఇంకా ఆడుకుందామని ఉంటుంది. ఎంత ఆడినా ఇంకా ఆడాలనే ఉంటుంది. ఎప్పుడో నిర్వేదం వస్తే గురువుని ఆశ్రయించుతాం. అప్పుడు పుత్రేషణాయ వ్యుత్థాయ. పుత్రేషణ వ్యుత్థాయ, ఆ వ్యుత్థానమే ఇక్కడ పుత్రమోహం పోవడమే, ఇక్కడ పుత్రుని కొరకు నేను రోధించకుందును గాక అని అర్థం. అమునా 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 అంటే ఫలానా ఫలానా ఫలానా, ఎవరుంటే వాళ్ళ పేరు రాసుకోవచ్చు. ఎవరు మీకు నచ్చితే వాళ్ళ పేరు రాసుకోవచ్చు. అదే ఎవరి పేరుతో ఆ పూజలు అవి చేయిస్తుంటారు. ఎవరి పేరు కదా ఆంజనేయ 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 రాసుకుంటే వాటి అలాగే సార్, వాళ్ళ పేరు చదువుతూ ఉంటారు. పేరు ఇంపార్టెంట్ కాదు. అదే వాళ్ళ పేరు చదువుతూ ఉంటారు. అలాగే ఇది కూడా అదే. అంటే అక్కడ ఒకసారి చెప్తారు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఇచ్చేసి ప్రార్థన చేసి అక్కర్లేదు. అంత డైరెక్ట్ గా మనకే వచ్చి అవును సార్, అదే
అందరూ చిన్నపిల్లల పేర్ల దగ్గర నుంచి చెప్పి మొత్తం అన్నీ అంతా చేస్తుంటారు. గోత్ర, నామం, ఊరు, పేరు, భర్తవర్షే, బ్రతకండే అస్మిన్ వర్తమాన వ్యవహారే చంద్రమానే టైము, ప్లేసు, పర్సన్ అన్నీ చెప్పేయాలి. ఎందుకు ఆ ఫలం నాకే రావాలి. డైరెక్ట్ అడ్రస్ కొంచెం కూడా ప్యాకేజ్ మిస్ తప్పకుండా అయిపోకూడదు. అదే అడ్రస్ తప్పకుండా అదే అడ్రస్ తప్పకూడదనే భావన. అది వదిలేసి సమష్టిగా పూజించినప్పుడు ఈ సంకల్పం ఎందుకు? సంకల్పాలే కదా అన్నిటికీ కారణము. సంకల్ప ప్రభవాన్ సర్వాన్ కామాన్ అన్నారు కదా ఆయన. నిస్సంకల్పంగా ఉండాలి. ఎదగాలండి ఆధ్యాత్మికంగా. అలా ఎప్పుడు చిన్నప్పుడు 5వ క్లాస్లో చదువుకున్నట్టుగా చదువుకుంటామేమిటి ఉపనిషత్తుని మా ఉపాసనని? ఏమంటారు విజయలక్ష్మి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి మీరు చెప్పింది. సంకల్పంలో కూడా అందరూ బాగుండాలని కోరుకోవడం తప్పేం లేదు కదండి. అంటే నేను, నా కుటుంబం, నా మనవడు, నా మనమ అని మొత్తం ఫ్యామిలీ ఇప్పుడు చెప్పని బట్టలేదు. గుళ్ళల్లో కూడా గమనించాను, వద్దంటున్నారు సహకుటుంబాన అంటాం. అది కూడా ఎక్కువే. అంటే మన మనసులో నిర్మలమైన మనసుతో మనం దండం పెట్టుకోవడమే. ఇంకా ప్రత్యేకంగా సంకల్పం నుంచే వస్తాయి కాబట్టి ఏమీ అక్కర్లేదు. 2 చేతులు జోడించడమే సంకల్పం. అది సంకల్పం ఏమిటి? ధ్యానమునందు సంకల్పించుకోవాలి. పేరు చెప్పుకోవడంలో సంకల్పం లేదు. మనం ఏం చేస్తాం? పూజకు గట్టిగా చదివేసి తర్వాత గురుగారు మీరు కానివ్వండి, నేనే ఫోన్ మాట్లాడుకుంటాను, కూర్చుంటాం. ఆ గురుగారు ఆయన ఏదో చేయించుకుంటూ ఉంటాడు పూజ. అంత అయిపోయింది సార్, అంతే 150 నువ్వు తగ్గించండి పోనీ అని అడిగి ఇచ్చిస్తాం. అది ప్రణామములు గురుగారు. ఏమైనా అర్థమవుతున్నదా? అర్థమైంది. లాస్ట్కి మీరు అమ్మునా అమ్మునా 3 సార్లు ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారు, ఈ లోపల మీరు చెప్పారు. అయితే గురువు గారు 3 సార్లు అనడానికి 2 సార్లు అనడానికి దాంట్లో ఏదైనా సరే ముమ్మాటికి అని చెప్తాం కదండి. ఏదన్నా ఏమయ్యా నిజం అంటే నిజం నిజం నిజం, ముమ్మాటికి నిజం అంటున్నారు కదా. ఎంఫసిస్ ఎంఫసిస్. కానీ ఇంకొక దాంట్లో ఇంకొక కాంటెక్స్ట్ లో 2 సార్లు అంటే అది 2 సార్లు అంటే ఆదరార్థం, గౌరవం కోసం, లేకపోతే అయిపోయింది టు ఎండ్ ఇట్. అది రండి రండి అంటాం కదా ఇంటికి వస్తే. ఎందుకు 2 మార్లు రండి? ఒకసారి రండి చాలు కదా. రండి అంటే ఒకమారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రెండని కాదు కదా. ఆదరార్థం, గౌరవార్థం. ఎంఫసిస్ కోసం కూడా అంటాం కదండి. ఏదైనా వేస్తాం, వద్దొద్దు వద్దు చాలు కదా. వద్దుకి వినరు, కంచంలో పడేస్తారు. అందుకని 3 సార్లు వద్దు వద్దు వద్దు. ఎంఫసిస్. చక్కగా అర్థమైంది గురుగారు. అమున అనేది అంటే ఫలానా వాళ్ళ పేరులో ఏదైనా మనం ఏం చేస్తే ఆ ఫలానా వాళ్ళకి ఇది చెందాలి అన్న ఉద్దేశం. అనేటటువంటిది కర్మ. ఒక జపం చేస్తున్నారుగా, అదొక జపం అనేది ఒక కర్మ కదా. ఆ ఉపాసన కర్మకి ఫలం ఏదో పేరు ఉంటుంది కదా. ఆ పేరు పెట్టుకోవడానికి ఖాళీ ఇచ్చారు. పేరు అక్కర్లేదు అనుకోండి, ఆ పేరు ఖాళీ చదవడం అనేసి డైరెక్ట్ చదివించుకోండి. అదే అమునాథ్ అంటే గ్యాప్, ఫిల్ అప్ ది బ్లాంక్స్. ఐ డోంట్ వాంట్ టు ఫిల్ అప్, ఫైన్, డోంట్ ఫిల్ అప్, ఫైన్, లీవ్ ఇట్. కానీ ఒకవేళ అంటే ఫిలప్ అంటే ఫిలప్ చేసుకోదలుచుకుంటే ఫిలప్ చేసుకో. ఎవరి పేరు ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది కృష్ణ బ్లాంక్స్ అని రాసి ఇచ్చారు. అదే ఎవరి పేరు ఫలానా 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 వాళ్ళకి చేరాలి, ఈ ఫలం వాళ్ళకి చేరాలి, వాళ్ళకి పొందాలి అని, వాళ్ళు పొందాలి అని అది కదా చేత ఆ వాళ్ళ పేరు 3 సార్లు, ఒకసారి కాకుండా 3 సార్లు ఉచ్చరించడానికి చెప్పారు. అంటే ఉపాసన కొంచెం ఫలం కొడుకులు ఉన్నారనుకోండి, లేదా 3 కూతుళ్ళు, 2 కొడుకులు కూతురు, గాయత్రి, వెంకటేషు, సావిత్రి, 3 రక్షించు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అదే 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 సార్. ఫలానా వీడిని, ఫలానా దాన్ని, ఫలానా అల్లవాడిని. దట్ ఇస్ ఆల్ ఇంప్లైడ్, దట్ డజంట్ హ్యావ్ మచ్ సెన్స్. అమున అనే దానికి ఏమి రాయాలి, ఎలా రాయాలి, ఎందుకు రాస్తారన్న డిస్కషన్ రియల్లీ ఫ్యూటైల్ అండ్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ అండర్స్టాండ్ దట్. ఆ మాట ఏమిటి అని తెలిసిపోతే చాలు, అంతే. ఇంపార్టెన్స్ లేదు, పేరుకి ఇంపార్టెన్స్ ఉంది, నామరూపాలకి ఇంపార్టెన్స్ ఏముంది? లేదు. అదే దే డోంట్ క్యారీ ఎనీ వెయిట్ వాట్స్ ఎవర్. అవును సార్. మా అబ్బాయిని
మా పక్కింటి అబ్బాయిని, మా అదే బంధువుల సెల్ఫిష్ అబ్బాయిని అదే సెల్ఫిష్నెస్ అయిపోతుంది. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మన సొంత అబ్బాయి అనుకోకంటే వాయువుని వత్స మన పిల్లడు అని అనుకోవడమే బెటర్. అదే అన్నారు కదా, వాయువు అన్నిటికీ వత్సం అన్నారు, అన్నిటికీ కొడుకు. అటువంటి వాయువుని ప్రార్థిస్తున్నప్పుడు నా కొడుకు బాగుండాలనే భావన ఎక్కడుంది? ఆ తాలూకా అర్థం ఎక్కడుంది? లేదు కదా. అయినా ఆయన నరోదతే అని ఉంది, కానీ అక్కడ పుత్రుడు నాకన్నా ముందు చచ్చిపోకూడదు అనే అర్థాన్ని మనం కల్పించుకున్నాం, కానీ ఆ మాటలలో అది లేదు కదా. ఆ ఋషివాక్యంలో పుత్రుల కోసం నేను ఏడవకుండా ఉందును కాక అని ఉంది, అంతే ఉంది. వ్యామోహం లేకుండానో దాన్ని మీరు లేకపోతే ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. వాడు చెడ్డవాడు కాకుండా ఉండాలని ఎవరు ఎలా కావాలో అర్థం చేసుకోవచ్చు. ఒకడు పుత్రుల కోసం ఎందుకు ఏడుస్తాడు? ఒకడు దూరంగా అమెరికాకి పోయాడు నడుస్తాడు, వాడు మంచివాడే, ఏదో రకంగా డబ్బున్నవాడే, చెడుగా బాగా ఉంటాం. చదువుకున్నాడు, నన్ను చూస్తాడు ఇండియా వస్తే, కానీ వాడు అక్కడికి లేడని నడుస్తాడు. ఏదో ఒక సమస్య ఇంకోటి తోటి మా వాళ్ళకి ఇంట్లోనే ఉన్నాడు, రోజు ఉన్నాడు, తాగి తందనాలాడి బెల్లాన్ని కొడతాడు, నన్ను కూడా కొడుతూ ఉంటాడు, అప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఏదైనా వాడితో పుత్రుల వల్ల సుఖపడకుండా తల్లి అదే సార్. రకరకాల కారణాలు. అవి ఏవీ లేకుండా ఉండాలని అందులో ఎన్ని రకాలుగానైనా ఉండొచ్చు. ఎన్నాళ్ళు? ఆ మోహం ఉన్నన్నాళ్ళు. అది లేకపోతే ఎంత బలవత్తరమైన కారణం ఉన్నా దుఃఖం రాదు. సరే, ఇంకెవరికి సందేహాలు ఉన్నట్లేదు, శాంతిమంత్ర చదవమంటారా? చేసేద్దామండి. ఎందుకు ఆరంభం ప్రతిరోజు లాగడం? అదే అందుకే సార్. సరే, నేను అనుమతితో శాంతిమంత్ర చదువుతాను. వాయిస్ ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమస్తే సార్, అందరికీ నమస్కారం.